ఒరే బుడుగు, ఒరే జుడుగు, రండిరా రండి, మన కోసం రక్త కుండలు ఎదురు చూస్తున్నాయి. రండిరా రండి, ద్వారకీచరికి అర్పణం ఇవ్వాలి. రండిరా. మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు ద్వారాపురం. ఈ ద్వారాపురంలో గ్రామ ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ ద్వారాపురం గ్రామ పెద్ద పేరు వీరాస్వామి. ఇతను ఊరి ప్రజల దగ్గర చాలా మంచిగా నటిస్తూ అందినంత డబ్బును దోచేస్తూ ఉండేవాడు. ఆ గ్రామంలో ఒక వింత ఆచారం కూడా ఉండేది. అది ఏమిటంటే, ప్రతిరోజు రాత్రి సరిగ్గా 10 గంటల సమయానికి ఊర్లో ఎవ్వరూ తిరగకుండా చాలా నిర్మానుష్యంగా ఉండాలి. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ ఊళ్ళో మగవాళ్ళు మాత్రం తమ తమ ఇంటిలోంచి ఒక రక్తపు చెంబుతో ఊరు అంతా తిరుగుతూ చివరికి ఊరు చివరన ఉన్న ఒక భయంకరమైన ప్రదేశం వద్ద ఆ రక్తపు చెంబుని విడిచి వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి మరలా తమ ఇళ్లలోనికి వెళ్ళిపోవాలి. అలా ఎవరైనా చెయ్యని ఎడల వాళ్ళు వింత రోగాలకు వచ్చి మంచానికే పరిమితమైపోయేవాళ్ళు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం. ఒరే బుడుగు, ఒరే జుడుగు, రండిరా రండి, మన కోసం రక్త కుండలు ఎదురు చూస్తున్నాయి. రండిరా రండి, ద్వారకీచరికి అర్పణం ఇవ్వాలి. రండిరా అని ఆ పెద్దావిడ పిలవగా ఒక్కసారిగా ఆ భూమిలోంచి 2 భయంకరమైన రూపాలు ఒక్కసారిగా బయటికి ప్రత్యక్షమయ్యాయి. అవి ఆ పెద్దావిడతో ఇలా అంటూ ఉన్నాయి. పెద్దావిడ, వందనాలు. ఈ రోజు మనకి యథావిధిగా వచ్చిన ఈ రక్తపు కుండలను తీసుకొని ఊరిలోనికి ప్రవేశిద్దాం. ఈ రోజైనా సరే మనం ప్రయత్నించే ఆ ప్రయత్నం సఫలం అవ్వాలని కోరుకుందాం. ఏమంటావురా జుడుగు? అవునురా బుడుగు, ఈ రోజైనా మనం విజయవంతంగా ఆ ప్రదేశంలోనికి ప్రవేశించాలి. లేకపోతే అంతే, తిరిగి మరలా ఇక్కడికి వచ్చి పడతాం. ఈ రోజైనా సరే మనం ఇది సాధించాలి పెద్దావిడ అని ఆ జుడుగు బడుగులు 2 ఆ పెద్దావిడతో చెప్పాయి. ఆ మాటలు విన్న ఈ పెద్దావిడ ఇలా అంటూ ఉంది. అలాగేరా జుడుగు బుడుగు, మనం మన ఇంటిలోనికి ప్రవేశించి ఆ ద్వారకీచరికి రక్తాభిషేకం చెయ్యాలిరా. పదండిరా పద. ఓం క్రీం త్రిశక్తిని, ఓం క్రీం త్రిశక్తిని అని ఆ పెద్దావిడ మంత్రాలు చదవగా ఆ కుండలన్నీ ఒక్కసారిగా ఒకదానిపైకి ఒకటి చేర్చుకొని ఈ జుడుగు బడుగులు ఆ కుండలు తమ శిరస్సుపై పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అలా ఊరి పొలిమేర నుంచి సరిగ్గా ఊరడి మధ్యలోనికి వాళ్ళు నడుచుకుంటూ మంత్రజపం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సరిగ్గా ఊరి నడి మధ్యకు వచ్చేసరికి ఒక్కసారిగా ఒక వింత మనిషి ఒక పెద్ద చెట్టుపై నిలుచొని ఒక గంటను గట్టిగా మ్రోగిస్తూ ఉన్నాడు. ఆ శబ్దానికి ఈ జుడుగు బుడుగులతో పాటు ఆ పెద్దావిడికి కూడా తన శరీరంలోంచి శక్తులన్నీ ఒక్కసారిగా విస్ఫోటనం అవుతున్నట్టు అనిపించి కంగారు పడుతూ చిన్నర వందరగా అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా ఆ గంటని అలా ఊపుతూనే ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ జుడుగు బుడుగులతో పాటు ఆ పెద్దావిడ కూడా అక్కడికక్కడే ఒక శిల్పంలా మారిపోయారు. ఇంతలో అక్కడికి నేరుగా ఈ ఊరి పెద్ద వచ్చి ఏవో మంత్రం జపించి ఆ శిల్పంపై మంత్రించిన ఒక జలాన్ని పొయ్యగా ఆ శిల్పం ఒక చిన్న రాయి వలె మారిపోయింది. ఆ రాయిని తీసుకొని ఈ ఊరి పెద్దతో పాటు మరి కొంతమంది నేరుగా ఊరు చివరకు వచ్చి
ఏ ప్రదేశంలో అయితే రక్తపు కుండలను పెట్టారో ఆ ప్రదేశంలో తిరిగి మరలా ఆ రాయిని తీసుకుని వచ్చి అక్కడ విసిరేసి వెనక్కి చూడకుండా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇది ఎంత ప్రతిరోజు ఆ ఊళ్ళో జరుగుతున్న వినూతన ఆచారం. ఇదిలా ఉండగా ఆ ద్వారపురంలో ఈ నియమం పాటించని కొందరు వ్యక్తులు భయంకరమైన వ్యాధికి లోనే మంచాన పడి ఉన్నారు. వారిని ఎంతమంది వైద్యులకి చూపించినా, మంత్రగాళ్ళకి చూపించినా వాళ్ళకి వచ్చిన ఆ జబ్బు ఏమిటో ఎవరూ తెలుసుకోలేకపోయారు. అలా ఆ ఊరిలో జబ్బు పడిన తాలూకు వాళ్ళందరూ నేరుగా ఈ ఊరి పెద్ద ఇంటి వద్దకు వచ్చి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉండేవారు. అయ్యా అయ్యా నమస్కారం అయ్యా. అయ్యా మా పెనిమిటి గత వారంలో నుంచి మంచానికే పరిమితమైపోయాడయ్యా. అయ్యా అతని పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందయ్యా. ఎంతో మంది మంత్రగాళ్ళని తీసుకొని వచ్చి చూపించాను, కానీ ఎవరు ఆ జబ్బు ఏంటో తెలుసుకోలేకపోతున్నారయ్యా. అయ్యా మీరే మా అందు దయ్యుంచి ఈ సమస్యకి ఏదైనా ఒక పరిష్కారం చూపండి అయ్యా. అయ్యా నా పనిమిటిని కాపాడండి అయ్యా. అయ్యా ఈ కాళ్ళు పట్టుకుంటానయ్యా అని చాలా ప్రాధేయపడుతుంది ఆవిడ. ఆ మాటలన్నీ విన్న ఈ ఊరి పెద్ద ఆ యొక్క వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మా, నువ్వు మరీ అంత కంగారు పడవద్దు. అది ఏమీ కాదులే. అయినా సరే ప్రతిరోజు ఊళ్ళో ఉన్న ఆచారం ప్రకారం రక్తపు కుండను తీసుకొనే ఆ చెట్టు వద్దకు రావాలి కదా. ఎందుకు మీ పెనిమిటి రాలేదు? ఆ రాకపోవడం వల్ల ఈ సమస్య అంతా వచ్చింది. నేను చాలా మంది వైద్యుల్ని, భూతగాల్ని కూడా పిలిపించి ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఎవ్వరికి ఈ యొక్క వ్యాధి ఏంటో ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. పైగా భూత వైద్యులు కూడా దీన్ని కనిపెట్టలేకపోతున్నారు. ఇది అంతా ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఒకటే, మీ ఆయన ప్రాణాలకు ప్రమాదం మాత్రం ఏమీ లేదు. అతను బ్రతికున్నాళ్ళు మంచానికే పరిమితమై ఉంటాడు, కానీ చనిపోవడం మాత్రం అంత వేగా జరగదు. దీని గురించి ఎక్కువ కంగారు పడకు. దీనికి పరిష్కారం గురించి నేను ఆలోచిస్తానులే. వెళ్ళెళ్ళు, ఇంటికి వెళ్ళిపో అని ఊరి పెద్ద ఆమెతో చెప్పి ఆమెను అక్కడి నుంచి తమ ఇంటికి పంపించేశాడు. ఇది ఎంత విన్నా ఈ ఊరి పెద్ద అనుచరుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అయ్యా, అదేటయ్యా పాపం, ఆవిడ అంతలా కష్టపడొచ్చి మీ గురించి ఎంతో నమ్మకం చేసుకొని మీ దగ్గరకు వచ్చిందయ్యా. మీరేమో ఇలా ఒక్క మాటతో చెప్పేసి ఆమెను ఇంటికి పంపించేశారు. ఇదంతా చూస్తుంటే నాకు ఏదో భయంగా ఉందయ్యా. ఎప్పుడైనా సరే, ఏ పరిస్థితులైనా సరే నేను కానీ ఒక్కరోజు ఆ రక్తపు కుండను గాని తేకపోతే నేను ఇలాగే మంచాన పడిపోతానేంటోనయ్యా. ఏంటో నాకు ఈ ఊళ్ళో ఉండాలంటేనే భయంగా ఉందయ్యా అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాట విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగా, నేను దాని గురించే చాలా ఆలోచిస్తున్నాను రా. అసలు మన ఊళ్ళో ఈ పద్ధతి ఎప్పటి నుంచి వచ్చిందో కూడా నాకు అర్థం కావటం లేదు. ఎవరినైనా సరే తెలియదు అంటున్నారు. మన ఊళ్ళోనా ఎవరు పెద్దోళ్ళు లేరు. మన ముందు తరం వల్ల ఉన్నా సరే మనకి సరిపోదునేమో. వాళ్ళకి ఈ విషయం గురించి ఏమి తెలియదు అంటున్నారు. పైగా ఆ యొక్క కార్యక్రమం చేయకపోతే ఊళ్ళో అందరూ ఇలా మంచాన పడిపోతున్నారు. ఇది ఎంత ఏదో పెద్ద సిక్కులా ఉందిరా. ఎవరైనా సరే ఒక పెద్ద వ్యక్తి అంటే మన ముందు తరాల కంటే ముందు తరాలకైతే ఈ విషయం గురించి తెలుస్తుందేమో నాకు అనుమానంగా ఉంది. కానీ ఆ వ్యక్తులు ఎవరు మనకు అందుబాటులో లేరు. అదే దాని గురించి నేను అంత ఆలోచిస్తున్నాను రా అని ఈ యొక్క ఊరి పెద్ద ఆ వ్యక్తితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ ఊరి పెద్ద అనుచరుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, ఆ ఒక్క సమస్యకి పరిష్కారం అయితే నా దగ్గర ఉందయ్యా. నా చిన్నప్పుడు మా నాయన చెప్తూ ఉండేవాడు, ఈ ఊరికి దూరంగాను ఒక 2 పెద్ద కొండలు ఉన్నాయిరా. ఆ కొండలోని ఎన్నో సంవత్సరాల నుంచి కొందరు వ్యక్తులు అందరూ జీవనం ఉంటున్నారు. అసలు మన ఊరి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారని చిన్నప్పటి నుంచి అనుకునేవారంటయ్యా. ఇప్పటికీ కూడా వాళ్ళు ఆ కొండలోనే ఉన్నారని నాకు అనుమానంగా ఉందయ్యా. నేను ఒక్కసారి ఆ కొండల వైపుగా వెళ్ళడానికి ప్రయత్నించాను, కానీ నన్ను చూసి వాళ్ళందరూ పరుగును లోపలికి పారిపోయారు. నాకే ఎందుకో భయం వేసి వెనక్కి వచ్చేసానయ్యా. అయ్యా, మీరు ఒక్కసారి గనక ఆ కొండ వద్దకు వెళ్లి వాళ్ళతో మాట్లాడగలిగితే మనకి ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందయ్యా. అయ్యా, నేను చెప్పేది నిజమయ్యా. నేను నిజమే చెప్తున్నానయ్యా. ఒక్కసారి నా మాట వినండి అయ్యా అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అవునా? అదేంటి రంగయ్య, మరి ఎంతకాలం నాకు ఆ సంగతి నువ్వు ఎందుకు చెప్పలేదు? మన ఊరికి దూరంగా ఉన్న కొండలంటే పడమర వైపే కదా. ఆ అడవి మార్గం గుండా ఆ కొండల దగ్గర ఖచ్చితంగా వెళ్తాం. సరే, అయితే ఈ విషయం గురించి నువ్వు ఎవరికీ చెప్పకు. రేపు ఉదయం నువ్వు నేను మన గుర్ర బండిపై వెళ్దాం.
వెళ్ళి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడి అసలు మన ఊరు యొక్క రహస్యం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. అంతవరకు ఈ విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పవద్దు. ఊళ్ళో పెదందరిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి రేపు దండోర వేయిద్దాం. రేపు నువ్వు నేనే వెళ్ళి ఆ సమాచారం మొత్తం తెలుసుకొని అసలు ఈ వ్యాధి ఏంటో, అసలు మన ఊర్లో ఈ వింత ఆచారం ఏంటో మొత్తం పూర్తిగా తెలుసుకొని వద్దాం. ఏంటే మంచి పని చేశారు రంగయ్య. ఎంతకాలం ఈ సంగతి నాకు ఎందుకు చెప్పలేదు? సరే సరే, ఇప్పటికైనా చెప్పావు. ఖచ్చితంగా ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికినట్టే. వెళ్దాం. రేపే మనం బయలుదేరి ఆ భయంకరమైన కొండలోనికి ప్రవేశిద్దాం రా రంగయ్య, సరేనా? అని ఆ ఊరి పెద్దతో పాటు ఆ అనుచరుడు కూడా అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ ఊరి పెద్దతో పాటు ఊరి పెద్ద అనుచరుడు తను మాట్లాడుకుంటూ ఈ ఊరి యొక్క సమస్య గురించి ఎంతో ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో ఊరి పెద్ద అనుచరుడికి చిన్నతనంలో తన తండ్రి చెప్పిన ఆ మాటలు గుర్తుకు వచ్చి వాటిని ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద చాలా సంతోషపడి ఎలాగైనా సరే ఈ ఊరికి దూరంగా ఉన్న ఆ భయంకరమైన కొండల్లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న ఆ అజ్ఞాత వాసులతో మాట్లాడి ఈ ఊరి యొక్క రహస్యం తెలుసుకుందామని చెప్పి వాళ్ళు ఇద్దరు నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే వాళ్ళు ఇద్దరు ఒక గుర్రపు బండిపై నేరుగా ఆ ఊరిలో నుంచి ఆ కొండల వైపు ప్రయాణం సాగించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంతలో ఊరి పెద్ద ఒక వ్యక్తికి ఊరిలో దొండోరా వేయించమని చెప్పాడు. ఆ వ్యక్తి ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఊరు అంతా దొండోరా వేస్తూ ఉన్నాడు. అందరూ వినండి హో! ఊరు పెద్దగారు ఊరు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేయమన్నారు. ఊళ్ళో ప్రజలందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఈ ఊళ్ళో జరుగుతున్న ఈ కారణాలన్నింటికీ అసలు రహస్యం ఏంటో తెలుసుకొని వస్తామని చెప్పారు. అంతవరకు ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళకూడదు. అదే విధంగా బయట ఊర్లు వారు ఎవరు ఈ ఊళ్ళోనికి రాకూడదు హో అని చెప్పి ఒక వ్యక్తి దొండోరా వేసుకుంటూ ఊరు అంతా తిరుగుతూ ఉన్నాడు. అది ఎంత విన్న గ్రామ ప్రజలు కొంతమంది ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే అదేంట్రా, ఎప్పుడూ లేని విధంగా ఊరు పెద్ద ఇలా దొండోరా వేయించారు. ఊళ్ళోంచి బయటికి వెళ్లకుండా ఎలా ఉంటాం ఏంటో, ఇదంతా చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉందిరా. ఆ అవునరా బుజ్జి, అవును, నాకు ఏదో అనుమానంగా ఉంది. ఇన్న సంవత్సరాలు బట్టి ఊర్లో ఉంటున్నాం, ఎప్పుడు ఇలా దొండోరా వేయించలేదు. అయినా సరే రాత్రిపూట ఆ జరిగే చర్యలన్నీ చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంది. ఏదో కారణం లేకుండా ఇలా ఉండమని చెప్పరు కదా ఊరు పెద్దగారు. సరే అందరం అలాగే చేద్దాం అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో సరిగ్గా ఊరి నడిమధ్యలోనికి ఒక ఆవు నడుచుకుంటూ వచ్చి అక్కడికక్కడే రక్తం కక్కుకుంటూ చాలా అవస్థపడుతూ ఉంది. అదంతా చూసిన ఈ ఊర్లో పిల్లలందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే అరే అటు చూడండిరా, ఆవు రక్తం కక్కుకుంటుంది. ఇదేదో భయంకరంగా ఉంది. ఆవు రక్తం కక్కుకొని చచ్చిపోతే ఈ ఊరికి అరెస్టం రా. ఈ ఊర్లో ఏదో భయంకరమైన సంఘటనలేమో జరుగుతాయేమో, నాకెందుకో భయంగా ఉంది. పదండి వెళ్దాం ఒకసారి అని చెప్పి ఆ గ్రామ ప్రజలందరూ ఆ ఆవు వద్దకు వెళ్లారు. ఆ ఆవు అక్కడికక్కడే రక్తం కక్కుకొని అక్కడే మరణించింది. అది ఎంత చూసిన ఈ గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి హడిలిపోయారు. వాళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే అదేంట్రా, మనం అనుకున్నట్టు విధంగానే ఆ ఆవు రక్తం కక్కుని చనిపోయింది. ఈ ఆవు ఎవరిదిరా, ఈ ఆవు ఎవరిది అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి వాళ్ళందరితో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా అయ్యా, ఆ ఆవు నాదే అయ్యా. నిన్న వరకు బాగానే ఉంది, ఉన్నట్టుండి ఒక్కసారిగా రక్తం కక్కుని చనిపోయింది. అయ్యా నాకెందుకో భయంగా ఉందయ్యా అని ఆ వ్యక్తి ఈ ఊరి ప్రజలందరితో చెప్పారు. ఆ మాటలు విన్న ఈ ఊరి ప్రజలందరూ తనతో ఇలా అంటూ ఉన్నారు. ఒరే సుబ్బయ్య, నీదా ఈ ఆవు? నీ ఆవుకి ఏమైందిరా? నించ వరకు బానే ఉన్నట్టుంది, పైగా ఇలా రక్తం కక్కుని చచ్చిపోయింది. ఆవు రక్తం కక్కుని ఊరి మధ్యలో చచ్చిపోతే ఊరికి అరెస్టవరా? ఇదంతా ఏదో చూస్తే భయంగా ఉంది. ఎవరైనా ఒక మాంత్రికను తీసుకుని వద్దాం అని ఈ ఊరి ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అరే ఎలా తీసుకువస్తావరా? అసలు ఊరు విడిచి వెళ్ళొద్దని ఊరి పెద్దగారు చెప్పారు కదా. అయినా ఇప్పుడు మనం ఊరు దాటి వెళ్తే అతను మాట తిరిగి కొట్టినట్టే. ఎవరు ఆ సాహసం చేయలేరు కదరా అని వాళ్ళందరూ చాలా భయపడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అరే ఊరి పెద్దగారు దొండోర వేయించిన మాట నిజమే, కానీ ఈ ఊళ్ళో ఇలాంటి సమస్య వస్తుందని అతనికి తెలియదు కదా.
ఎలాగైనా సరే ఒక మాంత్రికుడు తీసుకొని వద్దాం. అతను ఈ ఆవు గురించి తెలిసిన పరిహారం గాని ఏదన్నా ఉంటే చెప్తారు కదా మనకి. ఇలా ఆవు ఊరు నడిపి చచ్చిపోవడం మంచిది కాదు. అది మామూలుగా చచ్చిపోతే ఒక రకం, కానీ ఇలా రక్తం కొక్కని చచ్చిపోయిందంటే ఏదో ఉంది. ఖచ్చితంగా మనం ఈ పని చెయ్యాల్సిందే అని చెప్పి వాళ్ళందరూ నిశ్చయించుకున్నారు. అనుకున్న విధంగానే ఒక వ్యక్తి ఊరిని దాటుకొని ఒక మాంత్రికుడిని తీసుకొని వచ్చాడు. ఆ మాంత్రికుడు ఆ ఆవును చూసి ఏవో మంత్రాలు చదువుతూ ఆ ఆవు చుట్టూ పసుపు నీళ్లు చల్లుతూ మంత్రాలు చదువుతూ తిరుగుతూ ఉన్నాడు. అది ఎంతా చూస్తూ ఈ గ్రామ ప్రజలందరూ చాలా భయంతో అలా చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ మంత్రోచ్చరణ ఆపి ఆ యొక్క మాంత్రికుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఈ ఊరి ప్రజల వైపు చూస్తూ ఇలా అంటూ ఉన్నాడు. నా మంత్రశక్తితో పరీక్షించి పరిశోధించగా ఈ ఒక భయంకరమైన పిశాచి దెయ్యానికి ఇది బలి అయిపోయింది. ఈ పిశాచి బలి కొన్న ఈ ఆవుని ఊరికి పడమర దిక్కులో ఒక గోతిలో పాతిపెట్టి కర్మార్పణ జరిపించాలి. మరొక విషయం, ఈ ఊరిలోనికి ఒక భయంకరమైన పిశాచి అడుగు పెట్టబోతుంది. అందుకు మొదటి అడుగుగా ఈ ఆవుని బలి తీసుకున్నది. ఆ పిశాచిని ఊరి నుంచి ఊరి లోపలికి రాకుండా చేయగలే ఒకే ఒక ప్రక్రియ ఉంది. అదే స్వయం బలి. అంటే తమకు తాము నిర్ధారించుకొని వాళ్ళంతట వాళ్ళే చనిపోవాలి. అలా ఒక్క శవాన్ని కనుక ఆ భయంకరమైన పిశాచికి మనం అర్పణం ఇవ్వగలిగితే ఆ యొక్క పిశాచికి ఆకలి తీరే సమయానికి 2 రోజులు సమయం పడుతుంది. ఆ 2 రోజుల్లో మనం ఆ దెయ్యాన్ని ఊళ్ళోనికి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ మనం తెలుసుకోవచ్చు. మీలో ఎవరో ఒకరు నిర్ణయించుకోండి. ఎవరు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఊరికి మంచే చేస్తారు. ఈ ఊరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా బలి కావలసిందే. మీ బలి వల్ల ఊరు మొత్తం ప్రాణాలతో పచ్చగా ఉంటుంది. లేకపోతే ఆ పిశాచి ఆకలికి ఊరు అంతా వల్లకాడలా మారిపోతుంది. ఆ పిశాచి ఊరిని బలి కోరుతుంది. ఇది సత్యం అని ఆ మంత్రగాడు ఈ ఊరి ప్రజలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చాలా భయపడుతూ ఆ మంత్రగాడితో ఇలా అంటూ ఉన్నారు. అరే, అదేంటి మీరు ఇంత భయంకరమైన విషయాన్ని ఇంత నెమ్మదిగా చెబుతున్నారు? మా ఊర్లో మా అంతట మేమే ఒకరు చనిపోవాలా? అయ్యో బాబోయ్, ఈ ఆవు నిజంగా దయ్యం వల్ల చనిపోయిందా లేకపోతే ఇదేం తిని చనిపోయిందా? మాకెందుకు అనుమానంగా ఉంది. మీరు ఏదో భయంకరమైన పూజలు చేయడానికి కోసం మమ్మల్ని నలబలి కోరుతున్నారు కదూ. ఇలా అయితే ఈ ఊర్లో వాళ్ళందరూ వేరొక ఊరికి వెళ్ళిపోతాం అని ఆ గ్రామ ప్రజలందరూ ఆ మంత్రగాడితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ మంత్రగాడు కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉన్నాడు. నాకు కావలసింది నరబలి కాదు, ఈ ఊరి యొక్క క్షేమం. ఇంతవరకు మీ గ్రామం చుట్టూ ఎన్నో భయంకరమైన క్షుద్రశక్తులను నేను అంటిపెట్టి ఉంచాను. ఇప్పటి వరకు ఏ ఒక్క దుష్టశక్తి ఈ గ్రామంలోనికి అడుగు పెట్టకుండా చూసుకున్నాను. కానీ వచ్చే ఈ భయంకరమైన పిశాచి రూపాన్ని ఆపడం నా శక్తి తరం కాదు. అందుకని మీలో ఒకరు నరబలి కావలసిందే, లేకపోతే మీ ఊరిని కాపాడడం ఎవరి తరం కాదు. మీకు అంతగా నమ్మకం లేకపోతే మీ ముందే ఇక్కడ జరిగే ఆ భయంకరమైన సంఘటనలను చూపిస్తాను, చూడండి. ఓం క్రీం మాయా దర్శిని, ఓం క్రీం మాయా శక్తిని అని ఈ యొక్క మంత్రగాడు మంత్రాలు చదవగా అక్కడ ఒక చిన్న మాయా పేటిక ప్రత్యక్షమైంది. ఆ పేటికలో ఒక భయంకరమైన పిశాచి నడుచుకుంటూ గ్రామంలోనికి ప్రవేశపెడుతుంది. అది ఎంతా చూసి ఈ గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ ఈ యొక్క మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నారు. అయ్యో బాబోయ్, మాంత్రికుడు గారు, నిజంగా మీరు చెప్పింది నిజమని మేము నమ్ముతున్నాం. కానీ ఇప్పుడు ఆ పిశాచిని ఊళ్ళో రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? నరబలి తప్ప ఇంకొక మార్గం లేదా? ఒక్కసారి చూడండి అయ్యా. అయ్యా మాంత్రికుడు గారు, మా ఊరిని మీరే కాపాడాలి. సమయానికి ఊరి పెద్ద కూడా ఊర్లో లేరు. అతను ఏదో పని ఉండి ఎక్కడికో వెళ్ళారంట. పైగా నిన్న సాయంత్రమే
ఈ ఊర్లో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఒక దొండోర కూడా వేయించి వెళ్ళిపోయారు. అయ్యా, ఇప్పుడు మీరు మాకే దిక్కు అని ఆ గ్రామ ప్రజలందరూ చాలా ప్రాధాయపడుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, "హా, మీరు ఎంత ప్రాధాయపడినా ఇప్పుడు మీ గ్రామానికి వచ్చిన ఆ భయంకరమైన సమస్యకి ఒకే ఒక పరిష్కారం. మీ అంతట మీరే మీ ఊరిలో ఒకరు ఖచ్చితంగా పిశాచికి నరబలి కావలసిందే. లేకపోతే ఆ పిశాచి యొక్క ఆకలి కేకలకి ఈ ఊరు అంతా వల్లకాడులా మారిపోతుంది. త్వరగా నిర్ణయించుకోండి. మీకు సరిగ్గా 24 గంటల సమయం మాత్రమే ఉంది. రేపు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి నరబలి కావలసిందే. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, చనిపోయిన ఆ వ్యక్తి యొక్క శవాన్ని ఊరి చివరన పాతిపెట్టి ఆత్మ బయటికి పరిశుద్ధం కాగానే పాతిపెట్టిన ఆ దేహాన్ని తీసుకొని వచ్చి ఊరి నడి మధ్యలో పాతిపెట్టాలి. ఆ పిశాచికి ఈ యొక్క మానవ దేహం వాసన తగిలి ఊరి నడి మధ్యలోనికి వచ్చి ఆ శవాన్ని బయటకు తీసి పీక్కొని తింటుంది. ఆ సమయంలో గ్రామ ప్రజలు కానీ ఎవ్వరూ అటువైపుకు వెళ్ళకూడదు. ఆ యొక్క భయంకరమైన సంఘటనలు ఎవ్వరూ చూడరాదు. అలా చూసిన వెంటనే మరుక్షణమే వాళ్ళు అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోతారు. ఇది ఒక భయంకరమైన ప్రక్రియ. ఆలోచించండి. త్వరగా ఈ ఊరిని కాపాడడానికి మీలో ఎవరు బలవుతారో సిద్ధం కండి. నేను రేపు తిరిగి మరలా వస్తా అని చెప్పి ఆ మాంత్రికుడు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో ఈ గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి తమలో తాము అందరూ భయపడుతూ ఇలా అనుకుంటూ ఉన్నారు, అయ్యో బాబోయ్, ఈ మాంత్రికుడు పెద్ద సమస్య తెచ్చిపెట్టాడు. మనలో ఒకరు ఖచ్చితంగా చనిపోవాలంట. అందరూ పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరు చనిపోతారా? ఈ ఊరిని కాపాడడానికి మరొక దారే లేదంట. ఇక మన పని అంతే. సమయానికి ఊరి పెద్ద కూడా ఊళ్ళో లేకుండా పోయారు. ఇది అంతా చూస్తుంటే నాకు ఏదో భయంగా ఉందిరా. ఒరే, ఎవరైనా ఈ ఊరిని కాపాడడానికి బలవండ్రా అని ఈ గ్రామ ప్రజలందరూ తమలో తాము మాట్లాడుకుంటూ చాలా భయపడుతూ ఉన్నారు. మునుపటి భాగంలో ఈ ఊరి ప్రజలందరూ కలిసి ఒక మాంత్రికుని తీసుకుని వచ్చి ఆ ఊరిలో చనిపోయి ఉన్న ఆ ఆవును చూపించగా తను ఒక భయంకరమైన పిశాచి కారణంగా ఆ ఆవు చనిపోయిందని, ఇక ఊర్లో నరబలి కొనసాగుతుందని చెప్పి ఆ మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది విన్న ఆ ఊరి ప్రజలందరూ చాలా భయపడి ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇదలా ఉండగా ఊరి పెద్దతో పాటు తన అనుచరుడు కూడా అడవి మార్గం గుండా ఆ జట్కా బండిపై ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నారు. సరిగ్గా కొంత దూరం వెళ్లేసరికి వీళ్ళకి ఒక స్వరం వినిపిస్తూ ఉంది. ఒరే, మానవులు వెళుతున్నారు. చూడడానికి బలంగానే ఉన్నారు. మనకి ఈ రోజుకి మనకి ఆహారంగా సరిపోతారేమో. ఒరే మానవులారా, ఆగండి ఆగండి, వస్తున్నాం అన్న ఒక స్వరం వినిపిస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఊరి పెద్దతో పాటు తన అనుచరుడు కూడా భయపడుతూ ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే అదేంట్రా, మనుషులెవరూ కనిపించలేదు. ఈ అడవి మార్గంలో మనుషులెవరూ ఉండరన్నో, కానీ ఎవరో మాట్లాడినట్టు వినిపిస్తుంది. ఇది పైగా అతను ఒక గొంతు కూడా అదొక రకంగా వినిపిస్తుందిరా అని ఊరి పెద్ద తన అనుచరుడితో చెప్పగా తన అనుచరుడు జిలా అంటూ ఉన్నాడు, అవునయ్యా బాబు, నాకు ఆ గొంతు వింటుంటే ఏదో దెయ్యం గొంతులా వినిపిస్తూ ఉంది. మనం అనవసరంగా ఇదే టైంలో వచ్చినట్టున్నాం. ఇక్కడికి ఉండడం ప్రమాదమేమో అయ్యా. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళు ఇద్దరూ ఆ గుర్రం బండిపై చాలా వేగంగా వెళ్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా వారికి ఎదురుగా 2 అస్థిపంజరాలు నడుచుకుంటూ వచ్చి వాళ్ళకి బండి ఎదురుగా ఆగి వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాయి, ఒరే మానవులారా, ఆగండి ఆగండి, మా నుంచి తప్పించుకొని వెళ్ళడం అంత తేలిక కాదు. ఓ ప్రేమి శక్తిని
అని ఆ అస్థిపంజరాలు మంత్రాలు చదవగా ఆ గుర్రపు బండి ఒక్క అడుగు కూడా ముందుకి కదలకుండా అక్కడే ఆగిపోయింది. అది ఎంతా చూస్తూ ఊరి పెద్దతో పాటు తనంతుడు కూడా చాలా భయపడ్డాడు. ఊరి పెద్ద తనంతుడితో ఇలా అంటూ ఉన్నాడు, ఒరే రంగా, పోనీరా బండి పోనీ, త్వరగా, ఇక ఉండడానికి ప్రమాదకరం, త్వరగా వేగంగా బండి పోనీ అని ఊరి పెద్ద తన అనంతుడితో చెప్పగా ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా, నేను ఇందాక నుంచి చాలా ప్రయత్నం చేస్తున్నానండి, కానీ గుర్రం ఒక అడుగు కూడా ముందుకు వేయటం లేదు, బండి కూడా అసలు ఒక అడుగు కూడా ముందుకు కదట్లేదయ్యా. అయ్యా, ఈ అస్థిపంజరాల దయ్యాలయ్యో మన మీద మంత్రం ప్రయోగించినట్టునయ్యా, అందుకే బండి ఒక అడుగు కూడా ముందుకు కదలట్లేదయ్యా, ఎందుకో భయంగా ఉందయ్యా అని వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ వింటున్న ఆ అస్థిపంజరాలు గట్టిగా నవ్వుతూ వీరిద్దరితో ఇలా అంటూ ఉన్నాయి, ఒరే మానవల్లారా, మీరు తెలివైన వాళ్ళే, మేము చేసిన పని మీరు గ్రహించాలన్నమాట. సరే సరే, కానీ ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఏ పని మీద వెళ్తున్నారు చెబితే దాని తర్వాత మిమ్మల్ని పూజించాలో లేదా దాచుకొని తినాలో మేము నిర్ణయించుకుంటాం అని ఆ అస్థిపంజరాలు రెండు గట్టిగా అరుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద బండిలోంచి కిందకు దిగి ఆ అస్థిపంజరాలతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా అస్థిపంజరాలారా, మీకు నమస్కారం. అమ్మా, మేము మా ఊరిని కాపాడుకోవడానికి కోసం ఇక్కడ ఎవరో కొంతమంది పూర్వీకులు ఉన్నారంటే ఆ కొండలోనికి వెళ్తూ ఉన్నాం. దయచేసి మాకు దారి విడవండి, మమ్మల్ని చంపకండి. మీకు కావాలంటే మీకు కావలసిన రక్తపు మాంసాలు అని నేను సిద్ధం చేస్తాను. దయచేసి మమ్మల్ని చంపకండి, విడిచిపెట్టండి అని ఊరి పెద్ద ఆ అస్థిపంజరాలతో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న అస్థిపంజరాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి, అరే, ఊరి పెద్దల కోసం ఇంతలా ప్రాధాన్యపడుతున్నావు, కొంపతీసి నువ్వేమన్నా ఊరి పెద్దవా ఏంటి? సరే సరే, ఊరి పెద్దవైతే ఏంటి, ఊరు చిన్నోడవైతే మాకేంటి, నాకు కావలసింది నీ రక్తపు మాంసాలు అంతే. నీ వెనకాల వచ్చిన వాణ్ణి కూడా చంపక తింటాం అని ఆ అస్థిపంజరాలు రెండు ఈ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఊరి పెద్ద అనుజుడు ఒక్కసారిగా హడిలిపోయి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యగారండి, దయచేసి నన్ను మాత్రం అస్థిపంజరాలకు అప్పచెప్పకండి, అవి నన్ను కరుక్కు తినేస్తే నేను అక్కడికక్కడే చచ్చిపోతానయ్యా. అయ్యా, దయచేసి అస్థిపంజరాలు దూరంగా వెళ్ళిపోమనండి అయ్యా అని ఈ ఊరి పెద్ద అనుచరుడు ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద అస్థిపంజరాలతో ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో అస్థిపంజరాల్లా, నిజంగా నాకు మీరు సహాయం చేయగలిగితే ఖచ్చితంగా నా అంతట నేనే మీకు బలవుతాను, నాకు ఒక సహాయం చేసి పెట్టండి చాలు అని ఊరి పెద్ద ఆ అస్థిపంజరాలతో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న అస్థిపంజరాలు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాయి, ఒరే, వీడు మనతో ఆటలాడుకుంటున్నాడురా. ఏమిటి, నీ అంతట నువ్వే వచ్చి మాకు బలవుతావా? ఇదిగో, నువ్వంతట నువ్వు మాకు వచ్చి బలవడం ఏంటి, మీ ఊరే మొత్తమే బలైపోతుంది. రేపు ఉదయం సరిగ్గా 10 గంటల సమయానికి మీ ఊరిలోనికి భయంకరమైన ద్వారకాచిక పిశాచి ప్రవేశించబోతుంది. ఇక మీ ఊరిని కాపాడడం ఎవ్వరి తరం కాదు. వెళ్ళు వెళ్ళు, ముందు మీ ఊరిని కాపాడుకో, ఆ తరువాత వచ్చి మాకు బలవద్దు గాని అని ఆ అస్థిపంజరాలు రెండు ఈ ఊరి పెద్దతో చెప్పాయి. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు, అరే అస్థిపంజరాల్లా, నిజం చెప్పండి, నిజంగా మా ఊర్లోనికి భయంకరమైన పిశాచి ప్రవేశిస్తుందా? నిజంగా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఈ సమస్య కోసమే ఒకరిని కలవడానికి వెళ్తున్నాను, దయచేసి నాకు దారి ఇవ్వండి, నన్ను వెళ్ళనివ్వండి అని ఊరి పెద్ద ఆ అస్థిపంజరాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న అస్థిపంజరాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా లాభం లేదు. ఆ భయంకరమైన ద్వారకీచర పిశాచిని జయించే శక్తి ఇక్క భూమిపైకి రాలేదురా సుంట. ద్వారకీచర పిశాచి మహాశక్తివంతురాలు. తను ఏ విధంగా ఇక్కడికి వస్తుందో తెలియదు, ఎక్కడికి ప్రవేశిస్తుందో తెలియదు. తన శక్తి ముందు ఎటువంటి మంత్రశక్తి కూడా పనిచేయదురా. ఇక నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చేసుకో, పో వెళ్ళిపో
అని ఆ అస్థిపంజరాలు చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. అది ఎంతా చూసిన ఈ ఊరి పెద్దతో పాటు తన అనుచరుడు కూడా చాలా భయపడ్డాడు. ఈ యొక్క అనుచరుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యి బాబోయ్, ఊరి పెద్దగారు, ఈ యొక్క అస్థిపంజరాలు భయపడి వెళ్ళిపోయి అంటే మన ఊర్లోకి వచ్చే ఆ దెయ్యం ఏదో చాలా భయంకరమైన పిశాచం ఏమోనయ్యా. అయ్యా, ఎందుకైనా మంచిది మనం ఊరికి వెళ్లి ఊర్లో పిల్లలందరినీ వెళ్ళిపోమని చెప్దామయ్యా. ఎందుకంటే ఇక ఈ ఊర్లో ఉండడం మంచిది కాదని నాకు అర్థమవుతుంది. ఎలాగైనా సరే ఇక ఈ ఊరిని విడిచి వెళ్ళిపోదామయ్యా. పదండి అయ్యా, వెళ్ళిపోదాం అని ఆ ఊరి పెద్ద అనుచరుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. ఒరే రంగా, ప్రతిదానికి నువ్వు అంతలా భయపడకరా. ఏ విషయమైనా సరే ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ఇప్పుడు ఆ దయ్యానికి భయపడి మనం ఊరు విడిచి వెళ్ళిపోతే ఇక మనం ఎక్కడ బతకలేం. ఏదో ఒక విధంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం మనం వెతకాలి. అంతే, ఏ తీదానికి కూడా ఏదో ఒక దారే ఉంటది. ఖచ్చితంగా నువ్వు అన్నట్టు ఇప్పుడు ఎవరో పూర్వీకులు ఉన్నారు కదా, వాని కలుద్దాం. అసలు ఇదంతా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పద వెళ్దాం అని వాళ్ళిద్దరూ తిరిగి మరలా ఆ జట్కా బండిపై ప్రయాణిస్తూ ఉన్నారు. సరిగ్గా ఉదయమైంది. ఊరు అంతా నిశ్శబ్దంగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక పెద్ద ఉల్క పడుతూ చాలా వేగంగా భయంకరమైన శబ్దంతో వచ్చి ఊరి మధ్యలో పడింది. ఆ యొక్క ఉల్క పడిన చోట చెట్టు మొత్తం దగ్ధమయ్యి అక్కడ ఒక భయంకరమైన పిశాచి ప్రత్యక్షమయ్యి గట్టిగా అరుస్తూ ఉంది. స్వాగత స్వాగత వానటీచర పిశాచి ఆగమనం. ఒరే ప్రజలారా, రండి, బయటకు రండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ ఒకేసారి చంపుకు తింటాను అని ఆ ద్వారకీచర పిశాచి గట్టిగా అరిచి ఈ గ్రామ ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ప్రజలందరూ ఒక్కసారిగా తమలో తామందరూ భయపడుతూ ఇలా అనుకుంటూ ఉన్నారు. అయ్యి బాబోయ్, ఏదో పిశాచి ఊళ్ళోనికి ప్రవేశించిందిరా. ఊరు పెద్ద చెప్పిన విధంగానే ఈ భయంకరమైన పిశాచి ఊరంతా చంపుకు తింటది ఏమో. చూడండి ఎంత పెద్దదుందో. ఖచ్చితంగా ఆ పిశాచి కనుక ఊర్లోకి వస్తే చంపుకు తినేస్తని చెప్పారు. ఇప్పుడు ఆ పిశాచి ఊళ్ళోనికి ప్రవేశించింది. ఇక మనల్ని ఎవరూ కాపాడలేరురా. ఎవరైనా మమ్మల్ని కాపాడండి అని చాలా భయపడుతూ అరుస్తూ ఉన్నారు. ఆ మాటలన్నీ విన్న ఈ భయంకరమైన పిశాచి ఇలా అరుస్తూ ఉంది. ఒరేయ్, ఈ ద్వారకీచక పిశాచి నుంచి కాపాడడం ఎవ్వరి తరం కాదు. నేను చెప్పినట్లు విని మీరు అంతా నా ముందుకు వచ్చి ఉండకపోతే నేను ఒక్కొక్కరిని చంపక తినేస్తా. వెంటనే నా ముందుకు రండి, త్వరగా అని ఆ భయంకరమైన పిశాచి ఈ గ్రామ ప్రజలందరినీ పిలిచింది. ప్రజలందరూ నేరుగా ఆ భయంకరమైన ద్వారకేచర పిశాచికి ముందు అందరూ వచ్చి చాలా భయంతో వణికిపోతూ ఉన్నారు. అది ఎంతా చూసిన ఈ పిశాచి వాళ్ళతో జిలా అంటూ ఉంది. రండిరా రండి, మీలో ఒక్కొక్కరుగా వచ్చి నాకు నరబలి అవుతారా, లేకపోతే అందరూ ఒకేసారి బలవుతారా? చెప్పండి, మాట విప్పి చెప్పండి, లేకపోతే ప్రజలందరినీ ఒకేసారి చంపుకు తినేస్తా అని ఆ భయంకరమైన ద్వారకీచర పిశాచి ఈ ప్రజలందరితో అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ప్రజలందరూ ఒక్కసారిగా హడలిపోయి ఆ పిశాచితో ఇలా అంటూ ఉన్నారు. అమ్మా పిశాచి, మమ్మల్ని క్షమించు. దయచేసి మమ్మల్ని అందరినీ విడిచిపెట్టు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు అన్నట్టుగా ఒక్కొక్కరు వచ్చి బలవదామన్నా సరే ఊర్లో వాళ్ళు ఎవరు ముందుకు రావటం లేదు. అమ్మా, ఇది కాకుండా నీకు ఇంకా ఏం కావాలో చెప్పు, ఖచ్చితంగా మేము తెచ్చి ఇస్తాం. దయచేసి మమ్మల్ని చంపకు అని ఈ గ్రామ ప్రజలందరూ ఆ భయంకరమైన ద్వారకీచర పిశాచితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ పిశాచి ఇలా అంటూ ఉంది. భలే చమత్కారాలు చేస్తూ ఉన్నారు కదా. నాకు కావలసింది రక్తపు మాంసాలు. ఎన్నో సంవత్సరాలుగా బందీగా ఉన్న నన్ను ఈ రోజే నాకు బందీకానా విడుదలయ్యింది. నిన్ను బంధించిన ఏ ఒక్కరిని విడిచిపెట్టను. కొన్ని వందల సంవత్సరాలుగా బందీగా మారి ఉన్న నాకు
చాలా రక్తదాహంగా ఉంది. నాకు వెంటనే రక్తం కావాలి. నేను ఎప్పుడు తినంత రక్తపు మాంసాలు నేను భుజించాలి. నాకు రక్తపు మాంసాలు అందించండి. రుచికరమైన రక్తాన్ని అందించండి, లేకపోతే చంపక తినేస్తా. మునుపటి భాగంలో ఒక భయంకరమైన ద్వారకీచర పిశాచి ఊరి నడిమధ్యలోనికి ప్రత్యక్షమయ్యి ఊరి ప్రజలందరినీ చంపుకు తింటానని చెబుతుంది. లేదా వాళ్ళంతట వాళ్ళే నరబలి కోరుతూ చాలా భయంకరంగా గట్టిగా అరుస్తూ ఉంది. అది ఎంత విన్న ఊరి ప్రజలందరూ చాలా భయపడి దయ్యంతో ఎంత చెప్పి మాట్లాడినా ఆ పిశాచి మాత్రం తన రక్తదాహం తీర్చమని గట్టిగా అడుగుతూ అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఊరి పెద్దలు ఆ దయ్యంతో ఇలా అంటూ ఉన్నారు. సరే సరే పిశాచి, సరే, నువ్వు అడిగిన విధంగానే నీ రక్తదాహాన్ని మేము తీరుస్తాం. ప్రతిరోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి రక్తపు కుండను తీసుకొని వచ్చి నీ ముందు పెడతాం. ఆ రక్తాన్ని తాగి కొద్ది రోజులు రక్తదాహాన్ని తీర్చుకో. ఆ తరువాత మాలో ఒక్కొక్కరుగా వచ్చి మేము మీకు బలవుతాం అని ఈ గ్రామ ప్రజలందరూ ఆ దయ్యంతో చెప్పారు. ఆ యొక్క చెప్పిన మాటలకు సరే అని చెప్పింది ఆ పిశాచి. ఆ పిశాచి ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉంది. సరే సరే సరే, మీరు చెప్పిన విధంగానే చేద్దాం. కానీ నేను పగటిపూట ఈ చెట్టు వద్దే మాయా రూపంలో ఉంటాను. సరిగ్గా రాత్రి 10 గంటల సమయానికి నేను ప్రత్యక్షమవుతాను. నాకు మీరు చెప్పిన విధంగానే ఇక్కడ రక్తపు కుండను పెట్టి ఉంచాలి. లేకపోతే ఆ రోజుతో ఈ ఊరు మొత్తం వల్లకాడులా మారిపోతుంది అని చెప్పి ఆ యొక్క దయ్యం అక్కడే అదృశ్యమైపోయింది. అది ఎంత చూసిన ఈ ఊరి ప్రజలందరూ చాలా భయపడి ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే, ఎలాగైనా సరే ఇక రోజు రాత్రి ఊరి చివరి పట్టుకెళ్లే ఆ రక్త కుండలో ఉన్న రక్తాన్ని మొత్తాన్ని ఈ కుండలోనే పోసి ఈ చెట్టు వద్దే ఉంచుతాం. కొద్ది రోజులైనా మన ఊర్లో ప్రజలను కాపాడుకోగలుగుతాం. ఈలోపు ఊరి పెద్దగారు వస్తే దీనికి ఒక సమస్యకు పరిష్కారం మనం ఆలోచిద్దాం. అందరూ చెప్పిన విధంగా చేయండి, వెళ్ళండి వెళ్ళండి అని ఊరి ప్రజలందరూ మాట్లాడుకొని తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఈదలా ఉండగా ఊరి పెద్దతో పాటు తన అనుచరుడు కూడా ఆ అడవి మార్గం గుండా భయంకరమైన ప్రదేశాల్లో ప్రయాణించుకుంటూ వెళ్తూ ఉన్నారు. సరిగ్గా కొద్ది దూరం వచ్చేసరికి ఒక భయంకరమైన గృహ కనిపించింది. అది చూసిన వెంటనే జట్కా బండి దిగి ఊరి పెద్దతో పాటు తన అనుచరుడు ఇద్దరూ కూడా ఆ గృహ వైపు చూస్తూ ఉన్నారు. ఇంతలో తన అనుచరుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, అదేనయ్యా, నేను చాలా సంవత్సరాల క్రితం ఇక్కడి వరకు వచ్చి వెనక్కి పారిపోయి వచ్చేశాను. ఈ గృహలోనే ఎవరో పూర్వీకులు ఉన్నారని నా నమ్మకం. మా నాన్న కూడా చెప్పాడయ్యా, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఈ యొక్క అనుచరుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరే అని చెప్పి నెమ్మదిగా నడుచుకుంటూ నేరుగా ఆ గృహలోనికి ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇంతలో గృహలోనికి ఒక్కసారిగా ఒక విచిత్రమైన మనిషి ఈ ఊరి పెద్దకి ఎదురుగా ప్రత్యక్షమయ్యి ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఎవరు మీరు? ఎందుకు మా గృహలోనికి ప్రయాణిస్తున్నారు? ఎవరు? ఏం కావాలి అని ఆ వింత మనిషి ఈ యొక్క ఊరి పెద్దని అడిగాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, నమస్కారం. మాది పక్కనే ఉన్న ఊరు. మా ఊర్లో ఏవో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదో భయంకరమైన పిశాచి కూడా మా ఊర్లోనికి ప్రవేశించిందంట. అందుకు ఏదైనా పరిష్కారం జరుగుతుందనని ఇక్కడి దాకా వచ్చాం. ఇందులో ఎవరో పూర్వీకులు ఉన్నారన్న విషయం నాకు తెలిసింది. వారిని అడిగి మా ఊరి యొక్క కథ ఏంటో తెలుసుకుందామని వచ్చానయ్యా. అయ్యా, దయచేసి లోపలికి వెళ్ళనివ్వండి అని ఈ ఊరి పెద్ద ఆ వింత మనిషిని అడిగాడు. ఆ మాటలు విన్న తను
జిలా అంటూ ఉన్నాడు. హా, సరే సరే, తప్పకుండా మీకు సహాయం చేస్తాం. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపల మహోన్నత శక్తి కలిగిన మంత్రాలవ ఉన్నది. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద నడుచుకుంటూ నేరుగా ఆ గృహ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన వెంటనే మంత్రాలవ మరణించి శవరూపంలో ఉంది. ఆ మంత్రాలవ చుట్టూ పొట్టుదెయ్యాలతో పాటు ఎంతో మంది మాంత్రికులు ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఊరి పెద్ద వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి జిలా అంటూ ఉన్నాడు. అరే, ఏమైంది ఈవిడికి? ఈవిడేనా మంత్రాలవ్వ అంటే? నాకు ఎదురుగా ఒక వింత మనిషి కనిపించి చెప్పాడు. ఇప్పుడు మంత్రాలవ్వ ఇలా మతిస్థిమితం లేకుండా పడిపోయి ఉంది. ఇప్పుడు మా ఊరిని ఎవరు కాపాడతారు? నాకు ఏమీ అర్థం కావట్లేదు. దయచేసి మీలో ఎవరైనా మాకు సహాయం చేయండి. మా ఊరు ఇప్పుడు పెద్ద ఆపదలో ఉంది. మా ఊళ్ళోనికి ఏదో పెద్ద భయంకరమైన పిశాచి వచ్చి ఊరి ప్రజలందరినీ నలపని కోరుతుందంట. దయచేసి మాకు సహాయం చేయండి అని ఊరి పెద్ద వాళ్ళందరినీ అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ శిష్యుల్లో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు. మానవ, ఇప్పుడు మేము ఎవరికి ఎటువంటి సహాయం చేయలేము. ఎందుకంటే వచ్చేది మహాకాళ అమావాస్య. ఆ అమావాస్య రోజు ప్రేతాత్మలు అన్నీ విరుచుకుపడతాయి. అందుకని మేము ఈ గృహలో బందీగా ఉన్నాం. అంతేకాకుండా మాకు గురువు విద్య నేర్పిన మంత్రాలపై యొక్క ప్రాణాలు కూడా ఒక భయంకరమైన మాంత్రికుడు అపహరిస్తూ ఉన్నాడు. ఆ మాంత్రుడి యొక్క యజ్ఞాన్ని మనం విఫలం చేస్తే తప్ప మంత్రాలపై తిరిగి మళ్ళా మన వశం చేసుకోలేము. అందుకని మేము మా శక్తిని మొత్తాన్ని దారపోసి మంత్రాలపై పూర్వస్థితులకి మార్చడానికి ప్రయత్నిస్తున్నాం అని ఆ మాంత్రికుల్లో కొంతమంది ఈ ఊరి పెద్దతో చెప్పారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద జిలా అంటూ ఉన్నాడు. అరే అయ్యా, ఎలాగైనా మా ఊరిని కాపాడుకోవాలయ్యా. ఇంతకీ మంత్రాలపని బంధిస్తూ ఉన్న ఆ మాంత్రుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి. కనీసం నేనన్నా వెళ్ళి ప్రయత్నిస్తాను. ఈ లోపు మీరు మంత్రశక్తితో వాడిని బంధించడానికి ప్రయత్నిద్దాం. చెప్పండి, ఎక్కడ ఉంటాడో చెప్పండి అని ఈ ఊరి పెద్ద ఆ మాంత్రికులు అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు జిలా అంటూ ఉన్నాయి. వాడు భూలోకంలో ఉండడు, అలాగని ఆకాశంలో కూడా ఉండడు. నది మధ్యలో వంతు స్తంభంలో ఉంచొని ఏవో భయంకరమైన పూజలు చేస్తూ మంత్రాలవ శక్తిని మొత్తాన్ని అపహరించాడు. అంతేకాదు, మంత్రాలవకు సంబంధించిన మంత్రాలహారం కూడా తన దగ్గరే ఉంది. అందుకని వాడి శక్తి అధిగమించలేకపోతున్నాం. నాకు తెలిసి మీ ఊళ్ళోకి ప్రవేశించిన ఆ దెయ్యం కూడా వాడికి సంబంధించింది అయి ఉంటుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఈ శక్తిని ఏంటో నిరూపించు. మా శక్తిని ఉపయోగించి ఆ మాంత్రికుని మేము బంధించగలుగుతాం అని ఈ పొట్టుదయ్యాలు ఊరి పెద్దతో చెప్పాయి. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఇప్పుడు నేను ఒక్కరిని ఎలా వెళ్ళగలను? అయినా అది మార్గం కూడా తెలియదంటున్నారు. నాకు ఎవరైనా సహాయం చేస్తే ఖచ్చితంగా వెళ్ళి ఆ మంత్రగాడితో ఏదైనా మాట్లాడి తన దగ్గర ఉన్న మంత్రాలకు సంబంధించిన అన్ని వస్తువులు తీసుకుని ఇస్తాను. నాకు ఎవరైనా సహాయం చేయండి చాలు అని ఊరి పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మాంత్రికులు అందరూ ఊరి పెద్దతో జిలా అంటూ ఉన్నారు. తప్పకుండా మీకు సహాయం చేస్తాం. మా వద్ద ఉన్న భయంకరమైన గాలి కన్నా వేగంగా ప్రయాణించే మంత్రాలవ శిష్యుడైన కబీరాకి ఇప్పుడే కబురు పంపిస్తాం. అతని సహాయంతో మీరు వేగంగా ఆ భయంకరమైన మాంత్రుడు ఉన్న ప్రదేశానికి మీరు చేరుకోగలుగుతారు. ఓం క్రీం కబీరా, ఓం క్రీం కబీరా, ఆవాహనం, ప్రత్యక్షం అని మంత్రాలు చదవగా ఆకాశ వీధుల్లో ఎగురుతూ ఉన్న ఈ కబీరుడికి ఆ యొక్క స్వరం వినిపించింది. తను జిలా అనుకుంటూ ఉన్నాడు. అరే, మంత్రాలవ నుంచి నాకు పిలుపు వచ్చినట్టుంది. ఇప్పుడే త్వరగా చేరుకుంటాను. జై మంత్రాలవ్వ అని చెప్పి ఆ రెక్కలు ఉన్న ఆ భయంకరమైన మనిషి నేరుగా గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఆకాశ వీధుల్లో వేగంగా ఎగురుకుంటూ నేరుగా ఈ మంత్రాలవ ప్రదేశానికి చేరుకున్నాడు. ఈ మంత్రగాళ్ళు అందరిని చూసి కబీరా జిలా అంటూ ఉన్నాడు. అరే, మంత్రాలవకి ఏమైంది? జిలా స్పృహ లేకుండా పడి ఉంది. చెప్పండి, మంత్రాలవకి ఏం జరిగింది అని ఈ యొక్క కబీరుడు అడగగా ఆ మాంత్రికులు తనతో జిలా అంటూ ఉన్నారు.
కబీరా, మంత్రాలవ్వకి మనం సహాయం చేసే సమయం ఆసన్నమైంది. మన శక్తులన్నిటిని ఉపయోగించి ఆ మాంత్రికుడు బంధిస్తూ ఉన్న మంత్రాలవ్వ ప్రాణాలని తిరిగి మళ్ళా మనం వైసత్యం చేయాలి. ఇతనితో పాటు నువ్వు నేరుగా ఆ మాంత్రుడు ఉన్న గృహవద్దకు వెళ్ళి వాణ్ణి పట్టి నేరుగా తీసుకునిరా అని ఆ మంత్రగాళ్ళు అందరూ ఈ కబీరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న కబీరుడు ఇలా అంటూ ఉన్నాడు, అరే, మంత్రాలవకి మరణమా? మంత్రాలవ మరణం ముందు ఈ ప్రపంచం శూన్యమవుతుంది. మంత్రాలవ శక్తిని జయించగలిగిన ఆ మాంత్రికుడు ఎవరు? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో ఆ జాడ తెలియజేయండి. నా ప్రాణాలు ఇచ్చినా సరే ఆ మంత్రగాన్ని పూర్తిగా నాశనం చేసి మంత్రాలవని ప్రాణాలు నిలబెడతాను అని ఆ కబీరుడు ఈ యొక్క మాంత్రికులతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ మాంత్రికులు ఇలా అంటూ ఉన్నారు, మిత్రమా కబీరా, నీ శక్తి ముందు ఆ మాంత్రిక శక్తి ఇంకా అధికంగా పెరుగుతుంది. అందుకని అమావాస్యపు గడిలో పుట్టిన ఈ వ్యక్తి సహాయంతో ఆ భయంకరమైన మాంత్రికుని నాశనం చేయొచ్చని ఆఖరి మాటిగా మంత్రాలవ నాకు చెప్పింది. అందుకని ఇతనిని ఇక్కడికి వచ్చేలా చేస్తాను. త్వరగా ఇతనిని ఈ వీపుపై ఎక్కించుకొని నేరుగా ఆకాశ వీధుల్లో వెళ్ళి ఆ మాంత్రున్న గృహంలోనికి వెళ్ళి మంత్రాలవ యొక్క ఆ మహిమ గల కిరీటంతో పాటు మంత్రాలవ శక్తి ఖడ్గాన్ని కూడా తీసుకుని రావాలి. త్వరగా వెళ్ళు. ఈ ఊరికి అభిముఖంగా పడమర వైపు కొండలు దాటిన తర్వాత ఒక భయంకరమైన గృహ గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఆ గృహలోనికి ప్రయాణించి నేరుగా ఆ మంత్రాలవ యొక్క కిరీటాన్ని తీసుకుని రావాలి. త్వరగా వెళ్ళండి అని ఈ యొక్క మాంత్రికులు ఆ కబీరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న కబీరుడు సరేని చెప్పి ఊరి పెద్దని తనపైకి కూర్చోబెట్టుకొని నేరుగా ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంతలో ఊరి ప్రజలందరికీ చెప్పిన విధంగానే ఒక రక్తపు కుండను తీసుకొని వచ్చి ఊరడి మధ్యలో పెట్టారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ భయంకరమైన పిశాచి ప్రత్యక్షమయ్యి తన ముందు ఉంచిన ఆ రక్తాన్ని తాగుతూ గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఉంది. ఇది అంతా ఆకాశ వీధుల్లో వెళ్తూ ఈ ఊరి పెద్ద చూశాడు. తను కబీరుడితో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా అయ్యా, అదిగో మా ఊర్లో చూడండి, ఎంత భయంకరమైన పిశాచి వచ్చే ఇలా రక్తాన్ని తాగుతుందో. మా ప్రజల్ని కాపాడుకోవాలి. త్వరగా వెళ్ళండి. మీరైనా సహాయం చేయగలిగితే ఆ పిశాచిని కాస్త బంధించండి, మీకు రుణపడి ఉంటాం అని ఈ యొక్క ఊరి పెద్ద ఆ కబీరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న కబీరుడు ఇలా అంటూ ఉన్నాడు, తప్పకుండా, ఖచ్చితంగా మీకు నేను సహాయం చేస్తాను. నా మంత్రశక్తితో ఆ పిశాచిని కొద్ది రోజుల పాటు కదలకుండా శిల్పంలా మార్చేస్తాను. ఇప్పుడే వెళ్దాం పదండి అని చెప్పి నేరుగా గాల్లో వేగంగా ఎగురుకుంటూ వచ్చి ఆ భయంకరమైన పిశాచి మీదకు ఒక్కసారిగా తన మంత్రశక్తితో ఒక మంత్రజలాన్ని వేశాడు. వెంటనే ఆ పిశాచి నవ్వుతూ ఉన్న స్థానంలోనే అక్కడికక్కడే శిల్పంలా మారిపోయింది. అది అంతా చూసి ఊరి ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయి చాలా సరదా పడుతూ సంతోషపడుతూ ఉన్నారు. ఇది అంతా చూసిన ఊరి పెద్ద కబీరుడితో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా, మీకు వందనాలు. మీరు అడిగిన విధంగానే ఆ పిశాచిని బంధించారు. ఇక ఖచ్చితంగా మంత్రాలవ ప్రాణాలను తిరిగి తీసుకొద్దాం పదండి. ఆ మాంత్రుడు ఎంతటి వాడైనా సరే వాడిని జయిద్దాం. నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను, పదండి వెళ్దాం అని చెప్పి వాళ్ళిద్దరూ గాల్లో ఎగురుకుంటూ వేగ మునుపటి భాగంలో ఊరి పెద్దతో పాటు కబీరుడు కూడా ఆకాశ వీధుల్లో చాలా వేగంగా ఎగురుకుంటూ ఆ భయంకరమైన మాంత్రికుడిని కనిపెట్టడానికి వెళ్తూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఊరి నడి మధ్యలో రక్తాన్ని తాగుతూ ఉన్న ఆ భయంకరమైన పిశాచిని చూసి ఊరి పెద్ద ఆ విషయాన్ని కబీరుడికి చెప్పాడు. ఆ మాటలు విన్న కబీరుడు తన వంతు సహాయం చేస్తానని చెప్పి నేరుగా ఊరిలోనికి ప్రవేశించి ఆ భయంకరమైన పిశాచిని కొద్ది రోజుల పాటు ఒక శిల్ప రూపంలో శపించబడ్డాడు. అది ఎంతా చూసిన ఈ ఊరి పెద్ద చాలా సంతోషపడ్డాడు. అంతేకాదు గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో అలా అక్కడే నుంచుని చూస్తూ ఉన్నారు. ఇది ఎంతా చూసిన ఊరి పెద్ద కబీరుడికి
కృతజ్ఞతలు తెలిపి ఎలాగైనా సరే మంత్రాల ప్రాణాలు తిరిగి రప్పించుకోవాలని చెప్పి ఈ కబీరుడితో పాటు ఈ ఊరి పెద్ద కూడా నేరుగా గాల్లో ఎగురుకుంటూ చాలా వేగంగా వెళ్తూ ఉన్నారు. అలా కొద్ది సమయం ఆకాశ వీధుల్లో ప్రయాణించిన తర్వాత వాళ్ళకి ఎదురుగా ఒక భయంకరమైన పర్వతం కనిపించింది. ఆ పర్వతం గాల్లో ఎగురుతూ ఉంది. అది చూసిన ఈ యొక్క ఊరి పెద్ద కబీరుడితో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా కబీరా, అదిగో పర్వతం. మనకు మాంత్రికులు చెప్పిన విధంగానే ఈ పర్వతం నేలపైన కాదు, ఆకాశంలో కాదు, మధ్యలో ఎగురుతూ ఉంది. ఖచ్చితంగా ఈ కొండలోనే ఆ మాంత్రుడు ఎక్కడో ఉండి ఉంటాడు. త్వరగా పదండి, ఆ కొండ వద్దకు వెళ్దాం, పదండి అని చెప్పి వాళ్ళు ఇద్దరు గాల్లో ఎగురుకుంటూ చాలా వేగంగా ఆ పర్వతం వైపుకు వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి ఆ పర్వతం ముందుకు వచ్చేసరికి వారికి ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారంలోంచి ఏవో మంత్ర శబ్దాలు వినిపిస్తూ మృత్యు ఘోషలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంత విన్నా ఈ యొక్క ఊరి పెద్ద కబీరుడితో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా కబీరా, మనం సరైన సమయానికే వచ్చాం. ఇదే ఆ మాంత్రుడు ఉన్న ప్రదేశం ఇదే అనిపిస్తుంది. ఆ భయంకరమైన మంత్రాలు, ఆ మృత్యుఘోష అంతా ఇక్కడి నుంచే వినిపిస్తుంది. ఖచ్చితంగా మంత్రాలవని యొక్క బంధించిన ఈ యొక్క మాంత్రికుడు ఈ గృహలోనే ఉండి ఉంటాడు. పదండి వెళ్దాం త్వరగా అని ఈ ఊరి పెద్ద ఆ కబీరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న కబీరుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, ఆగు మానవా ఆగు, మనం ఇదే రూపంలో వెళ్తే ఆ మాంత్రుడి యొక్క శక్తి సంపన్నలు మనం తెలుసుకోకుండా ఒక్క అడుగు వేసిన మన ప్రాణాలకే ప్రమాదం. అయినా మంత్రాలప్ప యొక్క ఆ శక్తిని తను కైవసం చేసుకోవడానికి ఏదో భయంకరమైన విద్యను నేర్చుకుని ఉంటాడు. కావున మనం ఈ రూపంలో వెళ్తే మన ప్రాణాలకే ప్రమాదం. మన రూపాలు మార్చుకొని లోపలికి ప్రవేశించాలి. ఒక్క నిమిషం ఆగండి. ఓం క్రీం మంత్రరూపిణి, ఓం క్రీం మంత్రశక్తిని అని మంత్రాలు చదవగా ఈ ఊరి పెద్దతో పాటు ఆ కబీరుడు కూడా రెండు చిన్న రామచిలుకల వలె మారిపోయారు. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఆ గృహలోనికి చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ గృహలో కొద్ది సమయానికి ఒక భయంకరమైన మాంత్రికుడు ఒక మానవుని బలి ఇచ్చి ఆ రక్తంతో ఆ భయంకరమైన విగ్రహానికి రక్తాభిషేకం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు, కపాలి చండికి కపాలి, సాధించాను మాత, సాధించాను. మంత్రాలవ చేతిలో ఉన్న ఆ మంత్రదండంతో పాటు మంత్రాలవ శక్తిని కూడా నావశం చేసుకుని ఇప్పుడు మంత్రాలవని కొట్టి పానుపాము వలె మార్చేశాను. అంతేకాదు, తనని కొద్ది రోజుల్లో ఈ విశ్వంలోనే లేకుండా పూర్తిగా నాశనం చేస్తాను. స్వీకరించు మాత, స్వీకరించు. మానవ బలి, రక్త బలి స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు. వచ్చే అమావాస్యకి మంత్రాలవని పూర్తిగా నాశనం చేస్తాను. ఇక చుట్టుపక్కల గ్రామంలో ఉన్న నా అనుచరులైన పిశాచాలను ప్రవేశపెట్టించాను. ఒక్కొక్కరిగా గ్రామ ప్రజల్లో ఒక్కొక్కరు తీసుకొని వచ్చి నీకు బలి అర్పిస్తాను మాత అని గట్టిగా నవ్వుతూ అరుస్తూ ఇది ఎంత ఒక దగ్గర నుంచొని చూస్తూ ఉన్న ఈ రామచిలక రూపంలో ఉన్న కబీరుడితో పాటు ఈ ఊరి పెద్ద కూడా ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే కబీరా, చూసావా, ఈ మాంత్రుడు చాలా శక్తివంతుల్లా ఉన్నాడు. మంత్రాలవని కూడా పూర్తిగా నాశనం చేస్తాడంట. నాకెందుకో భయంగా ఉంది. ఈ విషయం ఆ గృహలో ఉన్న మాంత్రికి మనం తెలియచేస్తే మంచిదేమో కదా. ఎలాగైనా ఇప్పుడే మనం బయటపడి ఈ విషయాన్ని ఆ మాంత్రికుడికి తెలియజేయాలి అని చిలక రూపంలో ఉన్న ఈ ఊరి పెద్ద కబీరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న కబీరుడు ఇలా అంటూ ఉన్నాడు, మానవ, ఒక్క నిమిషం ఆగు. ఈ మాంత్రుడికి ఖచ్చితంగా మంత్రాలవ్వ నుంచి దొంగతనం చేసుకొని వచ్చిన ఆ మాయా కిరీటంతో పాటు ఆ మంత్రదండాన్ని కూడా ఇప్పుడు బయటకు తీస్తాడు. ఎక్కడి పెట్టాడు ఆ ప్రదేశం ఎక్కడో తెలుసుకుంటే చాలు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే వచ్చి ఇక్కడ ఆ మంత్రదండంతో పాటు ఆ మంత్ర కిరీటాన్ని కూడా మనం తీసుకుని వెళ్ళొచ్చు. తర్వాత మంత్రాల పని ఎలా చంపుతాడో మనం చూద్దాం. కాసేపు ఇక్కడ నిశ్శబ్దంగా ఉండండి అని ఈ కబీరుడు
చిలక రూపంలో ఉన్న ఊరి పెద్దతో చెప్పాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్న సమయంలో ఈ యొక్క మాంత్రికుడు మంత్రాలవ నుంచి అపహరించిన ఆ మంత్ర కిరీటంతో పాటు మాయా దండాన్ని కూడా బయటకు తీసి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు. మాత చండికి, ఇదిగో మాత, నువ్వు ప్రసాదించిన మంత్ర జపంతోనే మంత్రాల వద్ద ఉన్న ఈ మంత్రదండంతో పాటు ఈ మంత్ర కిరీటాన్ని కూడా నా వశం చేసుకోగలిగాను. ఇక నా శిరస్సుపై పెట్టి ఆవాహించుకోవడమే సమయం ఉంది. ఖచ్చితంగా వచ్చే అమావాస్యలోపు ఆ మంత్రాలవన్నీ పూర్తిగా నాశనం చేసి ఈ కిరీటం నా తలపై పెట్టుకుంటాను. అంత గమనుకు పెట్టిన ఎడల ఈ శక్తి వల్ల నేను నాశనం అవుతాను. మంత్రాలవ పూర్తిగా ఈ నేలపై లేకుండా చేసిన మాత్రమే ఈ మంత్రదండ కిరీటాన్ని నావసం చేసుకోగలుగుతాను. ఇంతలో ఈ మానవ బలి సేకరించు. జై చండిక కపాలిక అని మంత్రాలు చదువుతూ భయంకరంగా అరుస్తూ ఉన్నాడు ఈ యొక్క మాంత్రికుడు. ఇది ఎంత చూసినా చిలక రూపంలో ఉన్న ఊరి పెద్ద కబీరుడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే కబీరా, నువ్వు చెప్పింది నిజమైంది. ఈ మాంత్రికుడు మంత్రాల మంత్రదండంతో పాటు మంత్ర కిరీటాన్ని కూడా చూసుకుని చాలా మురిసిపోతూ ఉన్నాడు. ఎలాగైనా సరే దీన్ని మనం దొంగలించి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి. ప్రయత్నిద్దాం గురు, ప్రయత్నిద్దామా అని ఊరి పెద్ద కబీరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న కబీరుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. తొందరపడుకు మానవ, ఈ సమయం మనకి చాలా క్లిష్టతరమైనది. ఈ ఒక అడుగు మనం తప్పుగా వేసిన మన ప్రాణాలతో పాటు మంత్రాలవ ప్రాణాలు కూడా పోతాయి. ఈ మాంత్రికుడు చాలా శక్తివంతుడు. శక్తి ప్రసన్నంతో ఆ మంత్రాలవ మంత్రదండంతో పాటు మాయా ప్రాబల్యాన్ని కూడా తీసుకుని వచ్చాను. ఎలాగైనా సరే వీరి యొక్క పంతానికి మనం అడ్డుకట్ట వేయాలి. వీరి యొక్క మంత్ర జపంతోనే వీరిని మనం నాశనం చెయ్యాలి. ఆ మంత్రదండాన్ని మంత్రకిరీటాన్ని ఎక్కడ భద్రపరుస్తాడో చూద్దాం అని ఈ యొక్క కబీరుడు ఊరి పెద్ద మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. ఓం క్రీం మాయా రక్షణి, ఓం క్రీం మాయా రక్షకి, వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని ఈ మాంత్రికుడు మంత్రాలు చదవగా వారికి భూమిలోంచి 2 మాయా చేతులు పైకి వచ్చాయి. ఈ యొక్క మాంత్రికుడు ఆ చేతులను చూసి ఇలా అంటూ ఉన్నాడు. మాయా రక్షకి, స్వీకరించు. మంత్రాల వర్ణించి తీసుకుని వచ్చిన ఈ మంత్రదండంతో పాటు ఈ మంత్ర కిరీటాన్ని నీ దగ్గరే బందీగా చాలా జాగ్రత్తగా బంధుపరచు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంత్రదండంతో పాటు ఈ మంత్ర కిరీటం కూడా ఈ గుహ నుంచి బయటికి వెళ్ళకూడదు. కంటికి రెప్పలా కాపాడుతూ ఉండు. నేను మాయా ప్రాణంలోకి వెళ్ళి స్నానమాచరించి వస్తాను. ఓం క్రీం మాయా రక్షకి, ఓం క్రీం మాయా రక్షకి అని ఈ యొక్క మాంత్రికుడు మంత్రాలు చదవగా ఆ చేతులు మంత్రాల యొక్క మంత్రదండంతో పాటు మంత్ర కిరీటాన్ని తీసుకుని నేరుగా భూమిలోనికి వెళ్ళిపోయాయి. ఇది ఎంతా చూస్తూ ఈ ఊరి పెద్దతో పాటు ఈ కబీరుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ మాంత్రికుడు నడుచుకుంటూ నేరుగా ఈ గుహలోనికి బయటికి వెళ్ళిపోయాడు. ఇంతలో ఈ ఊరి పెద్ద కబీరుడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే కబీరా, ఆ మాంత్రుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. త్వరగా వెళ్ళి ఆ భూమిలో బందుపరుచు ఉన్న ఆ మంత్రదండంతో పాటు మాయక్రీడ కూడా తీసుకుని వద్దాం. అదండి, వెళ్దాం అని ఈ ఊరి పెద్ద కబీరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న కబీరుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. ఒరే పిచ్చి మానవ, ఆ మాంత్రికుడు ఒక రక్షణ ఒకరు పెట్టి ఉంచాడు. ఆ రక్షణ దాటి వెళ్ళడం మన వశం కాదు. ఆ భయంకరమైన రక్షకి మనల్ని కట్టి ఇక్కడే కాల్చి బూడిదలా మార్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పు మనం చేయకూడదు. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు త్వరగా మంత్రాల గుహ వద్దకు వెళ్ళాలి. అదండి, త్వరగా అని చెప్పి చిలక రూపంలో ఉన్న వాళ్ళిద్దరూ కూడా నేరుగా గాల్లో ఎగురుకుంటూ చాలా వేగంగా వెళ్తూ ఉన్నారు. అలా ఎగురుకుంటూ నేరుగా ఈ మంత్రాల గృహ వద్దకు చాలా వేగంగా వచ్చారు. ఈ గృహలో ఉన్న మాంత్రికులతో చిలక రూపంలో ఉన్న వీళ్ళిద్దరూ
తిరిగి మళ్ళా వాళ్ళ రూపంలోనికి మారిపోయారు. ఈ కబీరుడు ఈ మాంత్రికులతో ఇలా అంటూ ఉన్నారు: అయ్యా, మీరు చెప్పిన సమాచారం ప్రకారం మేము చాలా వెంబడించుకుంటూ ఎన్నో పర్వతాలు దాటి వెళ్ళాం. అక్కడ మీరు చెప్పిన విధంగానే ఆకాశ మార్గంలో వేలాడుతూ ఉన్న ఒక గృహంలోనికి వెళ్ళాం. అక్కడ ఒక భయంకరమైన మాంత్రికుడు మంత్రాల మంత్రదండంతో పాటు మంత్రక్రీడను కూడా తన వశం చేసుకుని భూగర్భంలో బందీగా దాచి ఉంచాడు. అతని శక్తి అపారమంతంగా ఉంది. ఎంతో మంది మానవులు కూడా నరబలిస్తూ ఉన్నాడు. వచ్చే అమావాస్య వరకు మంత్రాల ఉరికి ప్రాణభయం లేదు. కానీ వచ్చే అమావాస్య దాటేలోపు ఆ మాయా గృహలో ఉన్న మంత్రదండంతో పాటు ఆ మాయా క్రీడని కూడా మన వశం తీసుకోవాలి. లేకపోతే ఆ మాంత్రుడి శక్తిని దాటే శక్తి ఇక ఎక్కడైనా లేదు. ఎట్టి పరిస్థితిలోనూ ఆ మాంత్రుడి శిరస్సుపైకి ఈ మంత్రాల కిరీటం కానీ మంత్రదండం కానీ తనకి చేరకూడదు. అలా వాడి శిరస్సుపై మంత్రదండంగా అంత కిరీటం వెళ్ళిన వెంటనే వాడు అపారమైన శక్తివంతుడైపోతాడు. మంత్రాల శక్తిహీనురాలైపోయి అక్కడికక్కడే పూర్తిగా నాశనమైపోతుంది. ఇది ఎంత వాడు నరబలి ఇస్తూ ఆ చండికా ముందు మాట్లాడుకుంటూ ఉంటే మేము ఇద్దరం మాయారూపంలో వెళ్ళి వినవచ్చాం. ఇక మీరే చెప్పండి, ఏ విధంగా మంత్రాల మంత్రదండాన్ని తీసుకుని రావాలో మాకు త్వరగా చెప్పండి. ఆ మాటలు విన్న మాంత్రికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఈ ఊరి పెద్దతో పాటు కబీరాతో ఇలా అంటూ ఉన్నారు: భలా కబీరా భలా! ఈ యొక్క సాహసోత్తమైన పనికి సహకరించిన ఈ ఊరి పెద్దతో పాటు నిన్ను కూడా అభినందిస్తున్నాం. మనం తలుచుకుంటే ఖచ్చితంగా ఆ భయంకరమైన మాంత్రికుడు గృహలో ఉన్న ఆ మంత్రపు ఆయుధంతో పాటు మంత్ర క్రీటాన్ని కూడా నేరుగా తీసుకురాగల శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నవి. కానీ ఇప్పుడు వాడు మహాబలశాలి, ఎంతో మంత్రశక్తి కలిగి ఉన్న ఒక భయంకరమైన మాంత్రికుడు. ఇప్పుడు వాడిని ఓడించడం కన్నా వాడి చేతిలో ఉన్న ఆ మంత్రదండంతో పాటు మాయా కవచాన్ని కూడా నేరుగా మనం మంత్రాలవకు అందించాలి. ఒక్క మంత్రాలవ చేతిలో తప్ప వాడు మరొక చేతిలో మరణించడు. అందుకు మీరు చేయవలసిన ఒకే ఒక కార్యం ఉంది. ఊరు నడి మధ్యలో ప్రవేశించిన ఆ భయంకరమైన పిశాచి యొక్క శిరస్సు భాగంలోంచి రక్తాన్ని బయటకు తీసి ఆ పిశాచి యొక్క హృదయాన్ని పైకి తీసుకురావలను. ఆ హృదయ శబ్దానికి ఆ మాంత్రుడి యొక్క మంత్రశక్తులన్నీ పూర్తిగా నాశనమవుతాయి. త్వరగా వెళ్ళండి కబీరా. ఊరు నడిమధ్యలో ఉన్న ఆ భయంకరమైన పిశాచిని సంహరించి దాని హృదయాన్ని బయటికి తీసుకురావాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళు అని ఆ మాంత్రికుడు ఈ కబీరాతో పాటు ఊరి పెద్దకు చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ మాంత్రికులతో ఇలా అంటూ ఉన్నాడు: అయ్యా మాంత్రుడు గారు, మీకు ఆ విషయమే చెప్పాలనుకుంటున్నాను. నిన్న మేము వెళుతున్న సమయంలో ఊరు నడి మధ్యలో ఒక భయంకరమైన పిశాచి రక్తం తాగుతూ మా ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. అదే సమయంలో నేను కబీరాని సహాయం కోరగా ఈ కబీరా తన మంత్రశక్తితో ఇప్పుడు ఆ పిశాచిని ఒక శిల్పం వల్లే మార్చేశాడు. ఇప్పుడు ఆ పిశాచి మా ఊరు నడి మధ్యలో శిల్పం వల్లే మారి ఉంది. ఈ సంగతి మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇంతలో మీరే అడిగారు అని ఊరి పెద్ద ఆ మాంత్రికులతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ కబీరా మాంత్రికులతో అదే విధంగా జరిగిందన్న విషయం పూర్తిగా చెప్పాడు. ఆ మాటలు విన్న మాంత్రికుడు ఈ యొక్క కబీరాతో ఇలా అంటూ ఉన్నాడు: కబీరా, ఎంత పని చేశావు! ఇప్పుడు ఆ యొక్క పిశాచి శిల్పం నుంచి తిరిగి మరలా తన రూపంలోకి తీసుకురావడం ఎలా? ఆ పిశాచిని నువ్వు జయించి తన యొక్క హృదయాన్ని బయటకు తీసుకురావాలను. శిల్ప రూపంలో ఉన్న తనను జయించడం సాధ్యం కాదు. అందుకు నువ్వు చేయవలసింది ఒకే ఒక పని ఉంది. ఇప్పుడు శిల్పంగా మారిన ఆమెను తిరిగి మరలా ఆమె యథాశక్తిలోకి తీసుకురావాలని. వెళ్ళు, నీ మంత్రశక్తిని వెనక్కి తీసుకున్నరా, వెళ్ళు అని ఈ మంత్రగాళ్ళు ఈ యొక్క కబీరుడితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న కబీరుడు ఇలా అంటూ ఉన్నాడు: క్షమించండి గురుదేవా, నా మంత్రోచ్చరణ ఒక్కసారి ప్రయోగిస్తే దాన్ని తిరిగి మళ్ళా ఉపసంహరించలేను. అందుకు ఏదో ఒక ఉపాయం మీరే చెప్పండి. ఆ శిల్పరూపంలో ఉన్న పిశాచిని తిరిగి మరలా యథాస్థితిలో తీసుకురావాలంటే ఏం చేయాలో తెలియచేయండి. ఖచ్చితంగా నా ప్రాణాలు ఇచ్చినా సరే ఆ పనిని తీసుకువస్తాను, సెలవియ్యండి అని ఈ యొక్క కబీరుడు ఆ మాంత్రుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న
ఈ యొక్క మంత్రగాళ్ళు ఇలా అంటూ ఉన్నారు. హా, సరే కబీరా సరే, కానీ భయంకరమైన శిల్ప రూపంలో ఉన్న ఆ పిశాచిని తిరిగి మరలా తన రూపంలో తీసుకురావాలంటే ఒకే ఒక మార్గం, అదే నరబలి. ఆ ఊరిలో ఎవరో ఒకరు స్వయంగా ఆ శిల్పానికి ఎదురుగా వాళ్ళంతటి వాళ్ళే నరబలి కావాలి. అలా నరబలి వచ్చిన రక్తాన్ని నేరుగా ఆ శిల్పంపై పోయాలి. ఆ శిల్పం వెంటనే తన రూపంలోనికి తిరిగి మళ్ళా మారుతుంది. నీకు ఉన్న శక్తితో ఆ నరబలి ఇచ్చిన మానవుని తిరిగి మరలా బ్రతికించుకోగలం. త్వరగా ఊర్లోనికి వెళ్ళి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి వాళ్ళు ఎవరైనా నరబలి కావడానికి సిద్ధం చేయండి. ఈ ఒక్క మార్గమే మనకి మిగిలి ఉంది. త్వరగా వెళ్ళండి, అమావాస్య దగ్గరికి వస్తూ ఉన్నాయి, త్వరగా వెళ్ళండి అని ఆ మంత్రగాళ్ళు ఈ కబీరాతో పాటు ఊరి పెద్ద కూడా చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, మా ఊర్లో ఎవరో ఎందుకు, నేనే నరబలి అవుతాను. ఆ శిల్పానికి ఎదురుగా నిల్చొని నా రక్తాన్ని దారిపోస్తాను. ఈ కబీరుడు మీరు చెప్పిన విధంగానే ఆ పిశాచుతో పోరాడి తన హృదయాన్ని బయటికి తీసి ఆ మంత్రగాన్ని పూర్తిగా నాశనం చేయండి. ఇప్పుడే వెళ్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని ఈ ఊరి పెద్ద ఆ మంత్రగాళ్లతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ మంత్రగాళ్ళందరూ సరైన చెప్పారు. ఈ కబీరాతో పాటు ఈ ఊరి పెద్ద కూడా నేరుగా ఆకాశ వీధిలో ఎగురుకుంటూ ఊరు నడిమధ్యలోనికి ప్రత్యక్షమయ్యారు. ఊరి పెద్దలందరూ ఊరి పెద్దతో పాటు ఈ కబీరను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాళ్ళందరితో ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. రే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు కదా? మన ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చిందిరా. ఆ సమస్యతో పాటు మన ఊరిని ఇంతకాలం ఎంతగానో కాపాడిన మంత్రాలకు కూడా ఒక పెద్ద సమస్య వచ్చింది. అందుకు గాను ఈ యొక్క కబీరుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ ఊళ్ళో జరిగే ప్రతి ప్రక్రియకు ఒక మంత్రగాడే కారణం. ఆ మంత్రగాడు మంత్రాలయం పైన కోపంతో రగిలిపోయి మంత్రాలను పూర్తిగా అష్టదిగ్బంధనం చేశాడు. అంతేకాదు, మంత్రాలవ చేతిలో ఉన్న ఆ మాయాదండంతో పాటు మంత్రదండాన్ని కూడా తనవశం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పిశాచి కూడా ఆ మంత్రగాడికి సంబంధించింది. ఈ యొక్క పిశాచిని ఇప్పుడు మనం తిరిగి మరలా పూర్వ రూపంలోకి తీసుకుని రావాలి. అందుకు మనలో ఒకరు బలి కావాలి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ ఈ యొక్క కబీరా చెప్పిన విధంగా చేయండి. అది చాలు. రేపు సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి నేను ఈ శిల్పం ముందు నుంచొని నాకు నేనే నరబలి కాబోతున్నాను అని ఈ యొక్క ఊరి పెద్ద తమ గ్రామ ప్రజల ముందు చెప్పాడు. ఆ మాటలు విన్న ప్రజలందరూ ఒక్కసారిగా భయపడి ఈ యొక్క ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నారు. అయ్య బాబోయ్, అయ్యా, ఊరిని కాపాడే మీరు బలైపోతే ఎలా అయ్యా? మీరు లేకపోతే ఊరి మొత్తం అనాథలా మారిపోతుంది. ఎట్టి పరిస్థితులను మేము కోల్పోము. మాలో ఎవరైనా ఒకరు మేమే బలి అవుతాం. అయ్యా, మీరు మాత్రం ఈ యొక్క భయంకరమైన నరబలికి మాత్రం వెళ్ళవద్దు. మాలో కావాలంటే మేమే బలి అవుతాం. అయ్యా, మా మాట ఒక్కసారి వినండి అని ఈ గ్రామ ప్రజలందరూ చెప్పారు. ఆ మాట విన్న కబీరా ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. గ్రామ ప్రజలారా, ఊరి పెద్ద ప్రాణాలకు వచ్చిన ఎటువంటి భయం లేదు. ఆ మంత్రశక్తి సహాయంతో, మంత్రాలవ శక్తితో ఖచ్చితంగా ఊరి పెద్దను తిరిగి మరలా మీకు అర్పిస్తాం. ఎట్టి పరిస్థితిలోనూ ఈ శిల్పరూపంలో ఉన్న పిశాచిని మనం ఎవ్వరూ ఇక్కడి నుంచి వెళ్లకుండా ఇక్కడే బంధించి తనని చంపి తన హృదయాన్ని మనం తీసుకోవాలి. ఈ యొక్క భయంకరమైన ప్రక్రియలో ఊరి పెద్ద బలి కావలసిందే అని ఈ యొక్క కబీరా ఆ ఊరి పెద్దతో చెప్పాడు. మునుపటి భాగంలో ఈ ఊరి పెద్దతో పాటు ఈ కబీరుడు కూడా
నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించి ఆ ఊళ్ళో జరిగిన ఆ భయంకరమైన పరిస్థితులన్నిటికీ కారణం ఈ భయంకరమైన మాంత్రుడిని నేరుగా ఆ ఊరి ప్రజలందరికీ తెలియజేశారు. అదే విధంగా కబీరుడితో పాటు ఈ గ్రామ ప్రజలందరూ ఆ ఊరి నడిమధ్యలో శిల్పంగా మారిన ఆ భయంకరమైన పిశాచిని చంపడానికి సహాయం చేయాలని చెప్పి ఈ ఊరి పెద్దతో పాటు కబీరుడు కూడా ఈ గ్రామ ప్రజలందరినీ అడిగాడు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దతో జిలా అంటూ ఉన్నారు. అయ్యా ఊరి పెద్ద గారు, మీరు చెప్పిన విధంగానే ఊరి క్షేమం కోసం ఏవైనా చేస్తాం. మీరందరూ మాకు తోడు ఉండగా ఆ భయంకరమైన పిశాచిని ఎలాగైనా మనందరం కలిసి జయించవచ్చు. చెప్పండి, మేమేం చేయాలో చెప్పండి అని ఈ గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దతో పాటు ఆ కబీరాని అడిగారు. ఆ మాటలు విన్న కబీరా ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. వందనాలు ప్రజలారా, వందనాలు. మీరు అడిగిన మాట ప్రకారమే సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కలిసి ఒక్కటై ఈ భయంకరమైన పిశాచిని నాశనం చేయగలిగితే ఎన్నో వందల మంది ప్రాణాలు కాపాడిన మంత్రాలని మనం కాపాడుకోగలుగుతాం. అందుకు మనం చేయవలసింది ఒకే ఒక కార్యం. ఈ యొక్క పిశాచి శిల్పములలోంచి తిరిగి మరలా తన రూపంలో మారడానికి ఊరి పెద్ద తనకు తానే స్వయంగా నరబలి కాబోతాడు. మరుక్షణమే ఆ పిశాచి తన రూపంలోనికి మారి రక్తం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో మీరు రక్తపు కుండంలో రక్తాన్ని తీసుకొని వచ్చి దాని ముందు జల్లుతూ నేరుగా ఊరి చివరన ఉన్న ఆ భయంకరమైన ఇంటిలోనికి తీసుకురావాలి. ఆ ఇంటిలో మంత్రాల శక్తి సంపాదించిన మహిమగల ఖడ్గంతో ఒక్కసారిగా ఆమెపైకి విరుచుకు పెడతాడు. మరుక్షణమే ఆ శక్తిని తట్టుకోలేక ఈ పిశాచి అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తుంది. మరుక్షణమే ఈ పిశాచి యొక్క శరీరంలోంచి ఆ హృదయాన్ని బయటకు తీసుకుని వెళ్ళి నేరుగా ఆ మాంత్రుడి వద్దకు పెట్టి ఉంచాలి. ఈ ఒక్క విషయం చేస్తే చాలు, మంత్రాలతో పాటు ఈ ఊరిని కూడా మనం కాపాడుకోగలుగుతాం. ప్రయత్నించండి త్వరగా అని ఈ యొక్క కబీరుడు ఊరి పెద్దతో చెప్పారు. ఊరి పెద్ద కూడా సరే అని చెప్పి వాళ్ళందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయం అయింది. చెప్పిన విధంగానే ఊరి పెద్ద నేరుగా ఆ భయంకరమైన పిశాచ శిల్పం ముందుకు వచ్చి తన చేతిలో ఉన్న కత్తితో తన శిరస్సుని అక్కడికక్కడే తెగనరుక్కున్నాడు. ఆ శరీర భాగాలలో నుంచి వచ్చిన రక్తం నేరుగా ఆ శిల్పం యొక్క పాదాలపై పడింది. వెంటనే ఆ భయంకరమైన పిశాచి గట్టిగా అరుస్తూ శిల్ప రూపంలోంచి తిరిగి మళ్ళా తన రూపంలోనికి మారిపోయింది. రక్తదాహంతో గట్టిగా అరుపులు కేకలు వేస్తూ చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఊరి పెద్దతో పాటు కబీరుడు చెప్పిన విధంగానే ఆ గ్రామ ప్రజలందరూ ఒక కుండలో నిండా రక్తం నింపుకొని ఆ పిశాచు ముందుకు వచ్చి ఊరు నడిమధ్యలో ఆ రక్తాన్ని చల్లుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ రక్తపు వాసనకు ఈ యొక్క భయంకరమైన పిశాచి ఆ వాసనని ఆహ్వాదిస్తూ ఆ రక్తాన్ని నేలపై తాగుతూ బాకురుకుంటూ ఆ రక్తాన్ని తాగుతూ వస్తూ ఉంది. ఈ గ్రామ ప్రజలందరూ ఈ యొక్క కబీరుడు చెప్పిన విధంగానే ఆ రక్తపు కొండతో సహా రక్తాన్ని చల్లుకుంటూ నేరుగా ఊరి చివరన ఉన్న ఒక భయంకరమైన ఇంటి వద్దకు వచ్చారు. ఈ యొక్క పిశాచి కొద్ది సమయానికి ఆ రక్తాన్ని మొత్తాన్ని తాగుకుంటూ నేరుగా ఆ ఊరి చివరన ఉన్న భయంకరమైన ఇంటిలోనికి ప్రవేశించింది. ఒక్కసారిగా ఆ ఇంటి తలుపులు మూసుకున్నాయి. ఈ గ్రామ ప్రజలందరూ దూరంగా వెళ్ళిపోయారు. ఈ యొక్క ఆ భయంకరమైన ఇంటిలో ఉన్న కబీరుడు మంత్రాల చేత పొందిన ఆ మహిమగల కత్తితో ఒక్కసారిగా ఆ భయంకరమైన పిశాచి యొక్క శిరస్సు భాగంలో గుచ్చాడు. వెంటనే ఆ పిశాచి అక్కడికక్కడే రక్తం తొక్కుకొని మరణించింది. ఈ కబీరుడు ఈ యొక్క మంత్రాల శిష్యులు చెప్పిన విధంగానే ఆ యొక్క భయంకరమైన పిశాచి యొక్క హృదయాన్ని బయటికి తీసి గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. ప్రజలారా, ధన్యవాదాలు. మీరు చెప్పిన విధంగానే ఈ పిశాచిని ఇక్కడ తీసుకొని వచ్చి ఈ ఊరికి మేలు చేశారు. మంత్రాలని కూడా మనం కాపాడుకోగలం. ఇక మీ ఊరికి వచ్చిన ఎటువంటి సమస్య లేదు. ఇక మీ ఊరు మొత్తం హాయిగా జీవించవచ్చు. ఇక ఊరి పెద్దని కూడా కాపాడే బాధ్యత నాది. అంతవరకు
ఆ ఊరి పెద్ద మృతదేహాన్ని ఊరి మధ్యలో పెట్టి ఉంచండి. నేను తిరిగి మరలా వస్తాను. తప్పక ఊరి పెద్దని బ్రతికిస్తాను అని చెప్పి ఆ కబీరుడు ఆ హృదయాన్ని తీసుకొని నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి ఈ మంత్రాల గృహ వద్దకు వెళ్ళాడు. ఈ కబీరుడు చేతిలో ఉన్న ఆ హృదయాన్ని చూస్తున్న ఈ మంత్రాలతో పాటు శిష్యులు అందరూ ఈ యొక్క కబీరుడితో ఇలా అంటూ ఉన్నారు, భలా కబీరా భలా, చెప్పిన విధంగానే సరైన సమయానికి ఆ పిశాచిని వధించి ఆమె హృదయాన్ని బయటకు తీసుకుని వచ్చావు. భలా. ఇక కబీరా, సమయం ఆసనం అవుతుంది. అమావాస్య కడులు దగ్గర వస్తూ ఉన్నాయి. త్వరగా ఈ హృదయాన్ని తీసుకుని వెళ్ళి ఆ మాంత్రుడికి వినిపించేలా పెట్టి చాలు. ఆ శబ్దానికి వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మరుక్షణమే మంత్రాల నుంచి దోచుకుని వెళ్ళిన ఆ మహిమగల ఖడ్గంతో పాటు తన యొక్క కిరీటాన్ని తీసుకుని రా, వెళ్ళు, త్వరగా వెళ్ళు కబీరా అని ఈ యొక్క మాంత్రికులందరూ ఆ కబీరుడితో చెప్పారు. ఆ మాటలు విన్న కబీర ఇలా అంటూ ఉన్నాడు, వాళ్ళు అందరితో కబీర ఇలా అంటూ ఉన్నాడు, తప్పకుండా తప్పకుండా మీరు చెప్పిన విధంగానే ఈ హృదయం చూసుకుని వెళ్ళి ఆ మాంత్రుడి ముందు ఒక్కసారిగా రక్తాభిషేకం చేస్తాను. వెంటనే ఈ హృదయ స్పందన శబ్దానికి ఆ మాంత్రికుడు అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. మరుక్షణమే ఆ మాంత్రికుడితో బందీగా ఉంచిన ఈ మంత్రాల మంత్రదండంతో పాటు ఆ మాయా కిరీటాన్ని కూడా బయటకు తీసుకుని వస్తాను. మరుక్షణమే మంత్రాల సజీవంగా మారి ఆ మాంత్రికుని అక్కడికక్కడే ముక్కలుగా రక్తార్చన చేసి వారిని సంహరిస్తుంది. నాతో పాటు పొట్టుదయ్యాలు కూడా పంపించండి త్వరగా అని చెప్పి ఆ పొట్టుదయ్యాలతో పాటు ఈ కబీరుడు కూడా నేరుగా ఆ భయంకరమైన మాంత్రికుడి గృహ వైపు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళారు. కొద్ది సమయానికి ఆ గృహలో మాంత్రికుడు ఏవో పూజ చేస్తూ ఉండగా ఈ కబీరుడు తన చేతిలో ఉన్న హృదయాన్ని ఒక్కసారిగా ఆ మాంత్రికుడి ముందు పడవేశాడు. ఆ హృదయ శబ్దానికి ఆ యొక్క గృహం అంతా అల్లకొల్లోలుగా మారి చాలా విపరీతమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. గృహం మొత్తం కూలడానికి సిద్ధంగా ఉంది. అది ఎంతా చూస్తూ ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, రే, ఎవరు ఇది చేసినది పని? నా ఎన్నో వందల సంవత్సరాల నుంచి కఠినంగా దాచుకు ఉన్న ఆ భయంకరమైన హృదయ స్పందన తీసుకొని వచ్చి నా నాశనానికి నాంది పలుకుతున్నారు. ఎవరు ఎవరు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వెంటనే ఈ కబీరుడు ఆ మాంత్రుడి ముందుకు ప్రత్యక్షమయ్యి అరా హృదయంపై ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. వెంటనే ఈ మాంత్రికుడు అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. ఇంతలో ఈ కబీరుడితో పాటు వచ్చిన పొట్టుదయ్యాలు కూడా ఆ మాంత్రికుడు దాచిపెట్టిన మంత్రాల యొక్క మంత్రదండంతో పాటు మాయా కిరీటాన్ని బయటికి తీశారు. మరుక్షణమే ఈ మంత్రాలవ నేరుగా ఆ గుహలోనికి ప్రత్యక్షమయ్యింది. మంత్రాలవ తన నేత్రంలోంచి ఒక భయంకరమైన అగ్నిని నేరుగా ఆ మాంత్రుడి యొక్క శరీరంపైకి ప్రవేశపెట్టేసరికి ఆ మాంత్రికుడు అక్కడికక్కడే బూడిదలా మారిపోయాడు. అది ఎంతా చూసిన పొట్టుదయ్యాలు చాలా సంతోషపడ్డాయి. ఈ యొక్క కబీర కూడా చాలా ఆనందపడ్డాడు. వెంటనే కబీర మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా మంత్రాలవ్వ, నిన్ను తిరిగి మళ్ళా వెనక్కి రప్పించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మంత్రాలవ్వ, ఈ యొక్క పునర్జన్మ కోసం ఈ గ్రామ ప్రజలు ఎంతో మేలు చేశారు. అందుకు ముఖ్యంగా ఊరి పెద్ద కూడా తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ పిశాచిని ఊళ్ళోనే బందీగా ఉంచేలా చేశాడు. త్వరగా వెళ్ళి మీరు ఆ ఊరి పెద్దని కాపాడండి మంత్రాలవ్వ అని ఈ కబీరుడు మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ సరేని చెప్పి నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించి ఊరి నడిమధ్యలో పడి ఉన్న ఆ ఊరి పెద్ద యొక్క శరీర భాగంపై తన మంత్రశక్తితో మంత్రాలు జపించగా ఆ యొక్క ఊరి పెద్ద తిరిగి మళ్ళా ప్రాణం పోసుకున్నాడు. ఊరి పెద్దతో పాటు ఊరి పెద్దందరూ చాలా సంతోషపడి ఎంతో ఆనందించారు. అది ఎంతా చూసిన ఈ యొక్క మంత్రాలవ్వ కూడా ఆనందపడి ఈ ఊరి పెద్దలతో ఇలా అంటూ ఉంది, ఇక మీ ఊరికి వచ్చిన ఎటువంటి సమస్య లేదు. ఈ మాంత్రికుని సంహరించడానికే ఇంతకాలం నేను నిశ్శబ్దంగా ఉన్నాను. ఇప్పుడు వీడ మరణం తథ్యమైంది, పూర్తిగా నాశనమయ్యాడు. ఇక మీ ఊరికి వచ్చిన ఎటువంటి భయం లేదు. అందరూ హాయిగా జీవించండి అని చెప్పి మంత్రాలవతో పాటు ఈ కబీరుడు కూడా అక్కడి నుంచి అందరూ మాయమైపోయారు. ఊరి పెద్దతో పాటు ఊరి పెద్దలందరూ కూడా చాలా సంతోషంగా ఆ రోజు నుంచి హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు.